లో ఉన్న రాజేశ్వరి మేడం మా టీంలో ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా నేను సైతం ఏదైనా చేయగలను ఒక రాజేశ్వరి మేడం ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 32,000 తీసుకుంటున్నారండి ఒక లేడీ ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా. మరి ఆవిడ ఫస్ట్ రోల్ అయితే అలాంటి ఒక అమ్మని భగవంతుడు మాకు గాడ్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆమె బీబీఎమ్మ చదువుతో సంబంధం లేకుండా ప్రొడక్ట్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఏకదమ్ ఒకే మంత్ లో 2,000+ పీవీ సింగిల్ హ్యాండ్ తో చేసిన ఒక గ్రేట్ లేడీని ఈ రోజు మీ ముందుకి గెస్ట్ గా ఆహ్వానిస్తున్నామండి. అందరం కూడా మరి బీబీఎం ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకొని బీబీఎం కి అందరు కూడా ఒక్కసారి వెల్కమ్ చెప్పండి. లీడర్స్ వెల్కమ్ అమ్మా, వెల్కమ్, గ్రేట్ వెల్కమ్. మార్నింగ్ వెల్కమ్ వచ్చిన మిలీనియస్ మీటింగ్ గ్రేట్ వెల్కమ్ బేబీ చెప్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ గ్రేట్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ అమ్మా మేడం. మీ దగ్గర స్పీకర్ ఆన్ చేసుకోండి అమ్మా. బీబీ మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. బీబీ మేడం, మా వైజాగ్ గుడ్ బీబీ మార్నింగ్ మేడం, మ్యామ్, వెల్కమ్ వెల్కమ్ టు మేడం. జూమ్ సెషన్ మేడం. ఓకే, టెన్షన్ పడుతున్నారు అమ్మా. అమ్మా మీరు స్పీకర్ ఆన్ చేసుకోవడం వచ్చేసిందా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం కి కొత్త కదండి, జూమ్ కి ఆన్ చేస్తారు, కొత్త ఏం కాదు, మొత్తం అన్ని రన్ చేయగలుగుతారు. అమ్మా మీ దగ్గర వీడియో అండ్ ఆడియో రెండు ఉంటే మైక్ ఆన్ చేయండి, స్పీకర్ వీడియో కూడా వీలైతే ఆన్ చేయండి. వీడియో అయితే ఆన్ చేశారు, వీడియో కనిపిస్తుంది. ఒకసారి అక్కడ మైక్ లా ఉంది కదా, అది కూడా ఆన్ చేయండి అమ్మా. ఆన్ చేసేస్తున్నారు. ఎస్, ఓకే, మాట్లాడండి అమ్మా, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే అమ్మా, ఒక్కసారి మీరు మళ్ళీ మ్యూట్ ఆన్ చేసుకోరా, సేమ్ ఇందాక ఎలా ఆన్ చేశారో అలాగే ఆన్ చేయండి. ఒక్కటే ఒకసారి. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అస్సలాముఅలైకుం. సలాంలేకుం. లక్ష్మి మేడం గారికి, విజయ మేడం గారికి, సుమ మేడం గారికి, మా వల్లి మేడం కి అందరికి గుడ్ మార్నింగ్, అస్సలాముఅలైకుం. నా గ్రూప్ లో ఉండి ఎస్టేజ్ ఫ్యామిలీకి అందరికి అస్సలాముఅలైకుం, గుడ్ మార్నింగ్. ఓకే మేడం. ఓకే అమ్మా, ఓకే అమ్మా, మీది సరిపోయిందా? చూడండి కెమెరా, అదే ఫోన్ మీరు కొంచెం దూరంగా పెట్టుకుంటారా? మీకు సరిపోయింది, బాగానే ఉందా స్టాండ్? ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే, క్లియర్. ఇప్పుడు చెప్పండి, సూపర్ గా ఉన్నారు. నేను వేళ చెప్పబోయేది నీకు వెరీ గుడ్. 3, 4 సెషన్ చెప్తానమ్మా, ఎక్కువ సేపు మాట్లాడలేను. సరే. నేను ఫస్ట్ రావడం అయితే నాకు హెల్త్ కోసం వచ్చానమ్మా, ఇందులోకి హెల్త్ కోసం వచ్చాను. ఫస్ట్ రావడం అయితే నాకు హెల్త్ అయితే చాలా బాగా క్లియర్ అయిందండి. ముడుకుల నొప్పికి నేను మందులోడని తగ్గింది. తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్పడం మొదలెట్టాను, నా ఫ్యామిలీ మెంబర్కి అందరికీ. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది చాలా మందికి. వాళ్ళు కూడా నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేశారు. నా వెనకాలండి నా ఫ్యామిలీ మెంబర్ అందరూ. నేను ఇంకా ముందుకు వెళ్ళగలిగినాను మేడం. ఇప్పుడు నేను తులసి సిరప్స్ చాలా మందికి ఇచ్చాను మేడం. అది కూడా నేను ఈ నెలని 1 డజన్ కొన్నాను మేడం. నేను తులసి సిరప్స్ డజన్ కొన్నాను. ఆ తర్వాత మా మనవడికి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఆ పిల్లడికి కూడా నేను తులసి సిరప్స్ ఇచ్చాను. ఈ రాత్రికి ఇస్తే తెల్లారిపోతాడికి తగ్గిపోయిందండి ఆ తులసి సిరప్స్ ఇగానే. అది ఒక రిజల్ట్ వచ్చింది మేడం. తర్వాత మా పాప పట్టుకెళ్ళి బ్యాంక్ లో ఇచ్చింది మేడం, మేనేజర్ గారికి. ఆ దగ్గు వచ్చిందంట, ఎప్పుడు ఒక 4-5 నెలలు దగ్గు వచ్చిందంట. ఇస్తే అతనికి ఇచ్చింది, అతను మంచి రిజల్ట్స్ వచ్చి వెంటనే నాకు 200 పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్వామికి పట్టుకెళ్ళి ఇచ్చింది మేడం. ఆ స్వామి కూడా తగ్గింది, నాకు చాలా బాగుందమ్మా అనేసి అతను కూడా నాకు ఫోన్ చేసి అడిగాడు మేడం, చెప్పాడు మేడం అతను కూడా ఆ స్వామి. ఆ తర్వాత ఇంకొక మంచి రిజల్ట్స్ మేడం. ఒక ఆవిడ అంటే మా చిన్న పాప బ్యాంకులో పక్కనే హోటల్ పెడుతున్నారు మేడం. వాళ్ళు బిర్యానీ పెడతారు, మామూలు టిఫిన్ అంతా పెడతారు మేడం.
ఆవిడంట నేను ఫోన్ చేసి నాకు చెప్తుంది, మేడం వేళ మీటింగ్ కి ఆవిడ కానీ వస్తే నేను తీసుకొని వస్తాను. 4 సంవత్సరాల నుంచి ఆవిడ బాధపడుతుందంట మేడం. ఆవిడ తిరగపోయిన హాస్పిటల్ లేదంట. ఈ మ- మామూలుగా ఇక్కడ గొంతు హాస్పిటల్ కూడా వెళ్ళిందంట. అన్ని టెస్టులు చేయించుకుందంట, టీవీ అది ఏమని అనేసి. 4 సంవత్సరాల పాటు బాధపడితే మా పాప నాతో చెప్పింది, మాస్క్ కట్టుకుని ఎప్పుడు దొక్కుతుందమ్మా, మా బెంగ దగ్గర ఉందో ఒక ఆవిడ ఆంటీ, ఆవిడకి ఏమన్నా ఇస్తే బాగుంటుందమ్మా అంటే నేను తులసి రప్స్ పంపించానమ్మా. పంపిస్తే పట్టుకెళ్ళినాడు, ఒక గ్లాసు నీళ్ళు కలిపించిందంట. నువ్వు ఇలాగే కలుపుకొని తాగక్క అందంట. 3 రోజులు తాగిందంట మేడం. 4వ రోజు నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఇచ్చింది ఎంత బాగా పనిచేసిందమ్మా నాకు. నేను 4 సంవత్సరాలు బాధపడ్డాను, నాకు బాగా తగ్గిపోయిందమ్మా, మా ఆయన కొడుతున్నాను ఇప్పుడు అనేసి నాకు మళ్ళీ ఫోన్ చేసి రాత్రి చెప్తుందమ్మా. నాకు ఎంతో హ్యాపీగా అయిపోయింది. అదొకటమ్మా, నాకు మళ్ళీ వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఒక ఆవిడకి సోరోసిస్ లాగా వచ్చిందని మీకు దగ్గర తీసుకొచ్చాను కదమ్మా. ఆవిడకి కూడా మీరు ఫుడ్ క్రీమ్ రాశారు కదా, దాని మీద మళ్ళీ నేను ఇది రాయమని చెప్పాను, తులసి రప్స్. కొంచెం అది మీదనే దూది పొలం ఉంది కదా మేడం, దాంతో డ్రప్ చేయమని చెప్పాను, చేతితో కాకుండాని. ఎక్కడైతే అది ఉందో దానికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది మేడం. తగ్గిందని చెప్తుంది ఆవిడ అలా రాస్తేని. ఆ ఫుడ్ కింద నైట్ రాసి పొగలంతా తులసి రప్స్ రాయమని చెప్పాను. ఆ దానికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది మేడం. ఆ తర్వాత ఇంకో నేను కూడాని నాకు చేతి మీద చిన్న పింపుల్ లాగా వచ్చి మేడం, కంతిల్లాగా. ఆ దాని మీద 3 రోజులు చిన్న చిన్న సుక్కలు బొట్టులాగా అంటించాను. ఇంకో మీకు కనబడే ఉంటుంది మేడం, మాయమైపోయింది మేడం, ఇంటి మీద లేదు అసలు. మీకు మధ్యాహ్నం కానీ వస్తే నేను చూపెడతాను మీకు. ఆ పింపుల్ అస్సలు పోయింది. ఎన్ని రోజులు బట్టి ఉండేదో అంతే. ట్రై చేసినాను, ఇది పోతుందా పోదా అనేసి. అది చాలా పనికొచ్చింది మేడం. ఆ తర్వాత యాపదని తులసి కలిపి నల్ల మచ్చల మీద రాసుకుంటే తగ్గుతుందని ఇంకొక ఆవిడ చెప్పాను మేడం. అంతే మామూలు చెప్పాను, క్యాజువల్ గా నాకు తెలదు తగ్గుతుందో తగ్గదని. మామూలు చెప్పాను. కొంచెం నాలుగు వయసు ఉండి ఆవిడే అడిగితే ఆవిడ రాసుకుంటానంటే తగ్గిందండి మేడం. మరి నల్ల మచ్చలు తగ్గిపోతున్నాయి, ఇలాగ రాస్తేని నాకు ఒక రాసి తెచ్చిపెట్టవా అనేసి ఆవిడ చెప్పింది మేడం. చెప్తే నాకు చాలా మనకి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చెప్తే ఇంకా హ్యాపీగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది నాకు. నాకైతే చాలా హెల్త్ బాగుంది మేడం ఇందులోకి వచ్చిన తర్వాత. మరి నా వెనకాల నడిచిన వాళ్ళకి కూడా నేను అదే హెల్త్ బాగా ఇస్తాను. నేను మనీ కోసం అయితే రాలేదు మేడం, నాకు హెల్త్ కోసం వచ్చాను. నీకు ఎక్కువ కోట్లు లేకపోయినా ఏదో నేను బతకడానికి అలాగా నాకు సరిపోతుంది మేడం. నేను అయితే ముందు హెల్త్ కోసం వచ్చాను మేడం ఇందులోకి. నాకు ఆరోగ్యంగా ఉండాలనేసి. ఆరోగ్యంతో ఆదాయం కూడా వస్తుందని తర్వాత తెలిసింది. ఇంక నేను మీ పొట్టుకుంటే చెయ్యి వదలలేదు మేడం. నన్ను వలి మేడం మీకు ఎలా తెచ్చి చెప్పిందో నేను అలాగే నా పని నేను చేసుకుంటున్నాను మేడం. మీకు మంచి పేరు తెద్దాం అనేసి నేను అనుకుంటున్నాను మేడం. ఇంకందుకంటే నేనేం చెప్పలేనేమో. అంతే మేడం. అమ్మా మీరేం లేదమ్మా. మీరు ఫస్ట్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. మీరు ఇలా కాదు, ఫ్రీగా మాట్లాడండి. ఇల్లులాగే మీకు మోకాళ్ళ నొప్పులకి ఏం వాడారు, ఎలా తగ్గింది అన్ని చెప్పండి. అలాగే మీరు వెస్టేజ్ లో డ్రీమ్ ఏంటి, మీరు తులసి ఇంకా మీరు చాలా వాడారు, చాలా మందికి తీసుకొచ్చారు, ఫ్రీగా చెప్పండి. మీరు టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఇక్కడ అందరికీ మీరు తెలుసు. మీరు ఫ్రీగా ఇంట్లో ఎలా ఉంటారో మాతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. చెప్పండి. నేను ముందుగా అయితే మోకాళ్ళ నొప్పులకి వచ్చానమ్మా. మోకాళ్ళు ఎక్కువ నొప్పులు వచ్చేసి కదా, మోకాళ్ళ నొప్పులకి వచ్చాను. వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తే నాకు చాలా ఫ్రీ అయిపోయినాను మేడం. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు నెలకి 3,000 4,000 అయ్యి మేడం. హాస్పిటల్కి వెళ్తే నెలకనే. ఆ డాక్టర్ గారు కూడా ఒకసారి అన్నారు, అమ్మ నువ్వు ఉడికిలకి ఇండిషన్ వేసుకోవాలా, నువ్వు మందులు కూడా ఎక్కువ పడేస్తున్నావు అంటే చాలా భయం వేసింది. నేను ఎవరికి చెప్పలేదు కూడా అని. నెలకి 4,000 3,000 అయిపోయి 15 రోజులకు ఒకసారి రమ్మని మేడం. ఆ మేడం అయితే వెళ్తేప్పుడల్లా 500 ఫీజు. ఇంక అలాగే వెళ్ళేదాన్ని. మరి మోకాలు నొప్పులు వచ్చేసి నల్లపోయేదని. ఇప్పుడు కాళ్ళు బాగుందని కదా మేడం, మనం ఏదైనా చేయగలం. కాళ్ళు బాగా లేకపోతే ఏం చేయలేం కదా. చాలా నోడు నొప్పి వచ్చేసి, ముడుకులు నొప్పి వచ్చేసి, గుత్తులు కూడా నొప్పి వచ్చేసి నల్లపోయేదని. నాకు బరువు కూడా ఎక్కువైపోయి డాక్టర్ అమ్మ గారు అన్నారు, మీరు బరువు ఎక్కువ ఉన్నారమ్మా, వాకింగ్ చేయండి అన్నారు. వాకింగ్కి వెళ్తే నాకు ఇంకా కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేసి మేడం. ఇంకా వాకింగ్ మానేసి ఈ మందులు వాడేదాన్ని. అలాగని ఇంకెక్కువ వచ్చేసి దాన్ని ఎక్కువ వచ్చేసి
ఆ మొక్కల్లో కూడా అలాగని నేను కింద అలాగ వండుకుంటా ఆ మొక్కల్లో కూడా అలాగ వాకింగ్ చేసుకొని ఉండేదాన్ని పొద్దున్న సాయంత్రం అనే ఏ వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మూడు రకాల టాబ్లెట్లు రాశారు కదా మేడం. ఒకటి అది అంశ గింజలది, దాని పేరు మర్చిపోతున్నాను మేడం, రాలేదు నాకు. అంశ గింజలది ఒకటిని, కొలాజం ఒకటి, ఉమ్, ఇంకోటి కాలుష్యం ఒకటి, మూడు మూడు టాబ్లెట్లు రాశారు మేడం. అది ఒక నెల వాడాను. తర్వాత నాకు కుకింగ్ ఆయిల్ రాశారు మేడం. మేడం ఆ కుకింగ్ ఆయిల్ వాడాను. కుకింగ్ ఆయిల్ పూర్తిగా డబ్బా వాడిన తర్వాత నేను ఈ ఈ టాబ్లెట్లు ఆ డబ్బా వాడిన తర్వాత నేను 75 కేజీలు ఉండేదాన్ని మేడం. నేను 5 కేజీలు తగ్గాను. నాకు ఇంకా 50 అనిపించింది మేడం. తర్వాత నెల పోయిన తర్వాత మళ్ళీ నేను బరువు చూసుకున్నాను. నేను 70 కేజీలో ఉన్నాను మేడం. ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు, నేను బాగుంది, యాక్టివ్గా ఉందనేసి, బాగా ఒంట్లో తేలిగ్గా ఉందనేసి ఇంకా ఎక్కడికి నేను ఈ ఎస్టీజీ మందులు వాడి కాడించి నేను ఒక్కసారి కూడా తలనొప్పి మాత్రం కూడా వేసుకోలేదు మేడం. నాకు అంత హ్యాపీగా ఉందా, నేను నిజంగా చెప్తున్నాను మేడం. నాకు అస్సలు ఏం అవసరం లేదు. నాకు అంత హ్యాపీగా ఉంది. మొన్న మా ఊర్లో పండుగ అయింది మేడం. ఒలి మేడం కూడా అడగండి, మా ఒలి మేడం కూడా ఎక్కకపోయింది. మొత్తం 500 మెట్లు పైన ఉంది మేడం. మాకు పండ మీద ఉంటుంది గుడి. ఆ గుడికి 2 సార్లు వెళ్ళి 2 సార్లు దిగినాను మేడం. అందరూ అన్నారు, ఏంటి నువ్వు వెళ్ళకపోతున్నావు, మేము ఎక్కలేకపోతున్నాం అనేసి. నాకు అంత హ్యాపీ అనిపించింది. ఆహా నేనేనా, అయితే నాకు చాలా బాగుంది. వాళ్ళు అలాగంటే ఇంకా నాకు ఉత్సాహం వచ్చేసింది మేడం. అంత హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాను. మనం పండగ ఊరు వెళ్ళేటప్పుడు నాకు అంత హ్యాపీగా తగ్గింది మేడం. అవి కూడాని ఆ ముడికిల నొప్పు ఓడిన తర్వాత నేను ఇంక అందరికి చెప్పడం మొదలెట్టాను. అది తగ్గిన తర్వాత నువ్వు ఎక్కడ పడుతున్నావు మొదలైంది నేను అందరికి చెప్పి, మీరు చెప్పినట్టే నేను వాళ్ళకు ప్లాన్ చెప్పకపోయినా సరే నేను అందరిని తీసుకొచ్చి ఆ మీటింగ్ లో నేను ఒక మీటింగ్ కూడా నేను మిస్ అవ్వలేదు మేడం. నేను జాయిన్ అయిన కాడించి ప్రతి మీటింగ్ కి నాకు రాసుకోవడం రాబోనా, ప్రతి మీటింగ్ కి నేను హాజరయ్యి మీరు చెప్పినవన్నీ నేర్చుకొని నేను ఈ మైండ్ లో నెట్టుకొని నాకు వచ్చినట్టు నా ఫ్యామిలీకి, నాకు తెలిసిన వాళ్ళకి, అందరికి నేను చెప్పి వాళ్ళు ఏమన్నా కావాలనుకుంటే వాళ్ళకి పట్టుకెళ్ళి నేను ఇస్తున్నాను మేడం. కాకపోతే మీరు 1:6 అన్నారు కదా మేడం. 1:6 అనేది నాకు ముందు నెలలో అయితే తెలియలేదు. అస్సలు 1:6 అంటే ఏంటో తెలియలేదు. ఆ తర్వాత మీరు నాకు ఒక రోజు ఆ డైనింగ్ రూమ్ లో కూర్చోబెట్టి నాకు చెప్పారు కదమ్మా, నాకు అప్పుడు వర్క్ కలిగింది. ఒలి మేడం చెప్పేది కూడా నాకు ఎక్కలేదు, మా మా ఎఫ్ఐఆర్ చెప్పేది కూడా నాకు ఎక్కలేదు మేడం. మీరు చెప్పేది దగ్గర కూర్చోబెట్టి నాకు అన్ని చెప్పారు కదా, ఇంకా అప్పుడు పట్టుకున్నాను మేడం. అప్పుడు పట్టుకొని నేను 1:6 కోసం తెలుసుకొని నేను కొని నా డౌన్ లైన్ కి అందరికి 6 వాళ్ళు కొనకపోతే నేను కొనిచ్చి ఎవరన్నా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను మేడం. నేను ఇదే పని చేస్తున్నాను 10 నెలని. ఇంక ఈ నెల అయితే నేను నా 6 కొనిచ్చేసి ఇంకా నేను ఎక్స్ట్రా కొన్నాను మేడం. నేను అలాగే కొనేసి అందరికి ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా సరే 1:6 చేయలేకపోయిన వాళ్ళు నా డౌన్ లైన్ ఎవరో కొనలేదు అనేసి మీరు అనుకోవద్దు మేడం. అనుకోవద్దండి. ఎవరన్నా కొనుక్కొని చాలా మంది అడుగుతారు. వాళ్ళకి ఒకసారి రిజల్ట్స్ వచ్చిందనుకో వాళ్ళు అడిగి మళ్ళీ మీకు ఫోన్ చేసి అడుగుతారు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉందనుకో వాళ్ళే ఫోన్ చేసి పలానా కావాలా, మీరు తెచ్చిస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారా అంటారో. వాళ్ళు మీ దగ్గర రప్పించుకోవద్దండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో మీరు ఒకరి కోసం వెళ్తే మీకు 4 కలుగుతారు. ఆ 4కి చెప్పచ్చు. ఆ 4లో ఒకళ్ళన్నా మన ఐటమ్స్ తీసుకుంటారో. మన ఐటమ్స్ భయం పడకూడదండి, ధైర్యంగా చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మన 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 ఎస్టీజీలో దమ్ము ఉంది, అందుకని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మనం అస్సలు డాక్టర్ గారన్నా జంకుతారు కానీ మనం అస్సలు జంకకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామందని మనం నమ్మకంగా చెప్పాలా. నమ్మకంగా చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. నేను ఒక మేడంకి తులసి రాప్స్ ఒకటిని, ఆయిల్ ఒకటి, ఆ తర్వాత ఈ రెడ్ కొంతి కదా మేడం, అది ఏంటయ్యి హంసగింజలదే. హంసగింజలు హంసగింజలు ఫ్లాక్స్ ఆయిల్ అమ్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్. ప్యాక్సైల్ మేడం. ఆ ప్యాక్సైల్ని ఈ కుకింగ్ ఆయిల్, తులసి రాప్స్ 3 ఒక బిల్లు కొట్టించిన మేడం. మా ఫ్యామిలీ ఆవిడకి, అంటే ఫ్యామిలీ అంటే కొంచెం దూరంగా ఉంటుందండి. ఆవిడ తెచ్చిందాకుండి భయం పడిపోయి నాకు అవన్నీ వదిలే, కుకింగ్ ఆయిల్ అంగా ఇయ్యంది. సర్లే అనేసి ఈ 3 పట్టుకొని వెళ్ళిపోను. మా ఒలి మేడం అన్నాను, పోనీ ఒక ఆవిడ తీసుకోదేమో, ఆ కుకింగ్ ఆయిల్ ఎంత అమ్మా ఒక రేట్ చెప్పు నాకు, కుకింగ్ ఆయిల్ అడిగిందో కావడంతే 480 రూపాయలు అని చెప్పింది మేడం. నేను అంతే
తన ఎంఆర్పి రేటుకి కాదు, మనకు వచ్చే రేటుకి ఇచ్చేద్దామని వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత ఎందుకన్నా మంచిదని మీరు అక్కడ మీకు డిమో చేయడం చూశాను కదా మేడం. నేను చిన్న ధర్మకాల్ బాక్స్ చిన్నది మొక్క పట్టుకొని వెళ్ళాను వెనకాల బ్యాగ్లో పట్టుకొని. నాకు మా సైన్యం కొన్ని ఇచ్చిన కాడించి ఆ బ్యాగ్ తోటి ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల పట్టిపోతున్నాను కొనుక్కుండి అన్ని ఆ బ్యాగ్ తోటని అవన్నీ పట్టుకొని వెళ్ళాను. ఈ ధర్మకాల్ మొక్క కూడా వెనకాల పట్టుకొని వెళ్ళిపోయి ఆవిడ అంతే మేడం కిందికి దిగి వచ్చింది. ఫ్లాట్ లో ఉంటది. కిందికి చల్లారిలోకి వచ్చిన తర్వాత నేను ఈడేది తీయలేదు మేడం. ఆవిడకి మరి ఏమి ఇష్టం ఉంటుందో ఉండదని సీడీ తీయలేదు. ఈ ధర్మకాలు ఇది మొక్క ఆవిడ చేతులు పెట్టి మీరు చేసినట్టే పినిస్తాడు కన్నం పెట్టి క్యాప్సిల్ మీద దాని మీద కొంచెం పిండి ఆ ఉండేది నేను వేసుకొని అది కరిగిందాకా పట్టుకోమని చెప్పాను. శుభ్రం కరిగిపోయింది మేడం ఆవిడ చేతులేది. అమ్మో ఏటిలా కరిగిపోతుందని ఆశ్చర్యపోయింది. మరి నువ్వు సన్నం కావాలంటున్నావు కదమ్మా, ఇప్పుడు మన ఒంట్లో ఎక్కడ కొవ్వు ఉన్నా ఇలాగే కరిగి మనకి ఆరోగ్యం ఇస్తుంది. మనకి ఎక్కడ కొవ్వు గడ్డలున్నా మనకి కొలెస్ట్రాల్ ఉన్నా అన్ని తగ్గిపోద్దా, మన బ్లడ్ అన్ని క్లియర్ చేస్తుంది, ఎంత బాగుంటుందమ్మా అనేసి ఆవిడకి ఇస్తే ఆవిడ నమ్మి ఆ బాటిల్ తీసుకుంది, ఆ ఆయిల్ తీసుకుంది, తులసి సిరాప్స్ తీసుకుంది. ఇది తులసి సిరాప్స్ ఎలా వేసుకోవాలని అడిగింది. అంతే తెల్లారి సాయంత్రం పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు 3-4 చుక్కలు డ్రాప్స్లు వేసుకొని కలుపుకొని తాగమన్నాను మేడం. మీకు దగ్గు వచ్చేలా అంతే 6-7 డ్రాప్స్లు వేసుకోండి, లేదంటే నార్మల్ గా తాగేమంటే 3 డ్రాప్స్లు వేసుకోండి రోజుని, కఫం అది ఏం గుండెల్లో చేరకుండా ఉంటుంది అనేసి ఆవిడకి చెప్పాను. నమ్మి తీసుకొని నాకు వెంటనే డబ్బులు కిందికి డొక్కులు మీదకి వెళ్ళి డొక్కులేసి కింద పంపించేసి మేడం నాకు పట్టుకొని నేను వచ్చాను. నాకైతే చాలా రిజల్ట్స్ చాలా అంటే చాలా అది. నాకు మళ్ళీ ముగ్గురు నాకు తులసి సిరప్స్ కావాలని మళ్ళీ నాకు అడిగినారు మేడం. వాళ్ళకి కూడా నేను పట్టుకెళ్ళి ఇయ్యాలా. మరి నేను ఇంకొక ఆవిడకి కూడా కిట్ పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నాను మేడం. నిన్న నాకు రమ్మని ఆవిడ ఫోన్ చేసింది. నేను వెళ్ళనా కావలేదు, ఒలి మేడం లేదు, మా సైన్ లేదు, నేను అంగ మాట్లాడడం రాదు కదా. అందుకే ఇవాళ మళ్ళీ రమ్మని 3 గంటలకే మా ఒలి మేడం నేనే వెళ్తాం ఇవాళ. ఆవిడని కూడా కలుపుతాను మేడం. నాకు నోటికి వచ్చిన దగ్గరికి నాకు ఏది మాట్లాడటం వస్తే అది చెప్తున్నాను అందరికనే. వాళ్ళు కొంతమంది నా మాట నమ్మి నా వెనకాల వస్తున్నారో, నమ్మకపోయిన వాళ్ళు రాలేదు మేడం. మనం ఏం చేయలేం కదా. మనం ఎప్పుడైతే సక్సెస్ అనో వాళ్ళే మన వెనకాల వస్తారో. నేను అదొకటి అనుకుంటున్నాను, టైం పడుతుంది. నేను అందుకే మీరు చెప్పే మాట ఇంక నేను ఏమి ఎవరిని పట్టించుకోలేదు, నా పని నేను చేసుకొని అలా ముందుకెళ్ళిపోతున్నాను మేడం. ఇంతే మేడం. మేడం అమ్మా ఇప్పుడు అగ్రికల్చర్ మీ మొక్కల కోసం మీ యూట్యూబ్ కోసం చెప్పండి. అగ్రికల్చర్ అంటే ఒకసారి నేను నాకు యూట్యూబ్ లో చూసాను మేడం, మీరు వరిసాను కాదు వేయడం చూసి అమ్మ ఎగ్రి కూడా మన ఎస్టీజ్ లో ఉందా అనేసి విజయ మేడం గారిని అడిగాను. అడిగితే ఆవిడ లెస్ మేడం గారు విజయ మేడం గారు ఇద్దరు వచ్చి నాకు మొక్కలకి ఎగ్రేది తెచ్చి ఇచ్చారండి, అన్ని డెమో చేసి పెట్టారు. నాకు అది కానీ ఉండిలా అంతే. మరి నేను మళ్ళీ దానికి వీడియో పెట్టి మీకు పెడతాను. నాకు అన్ని డిమో చేసి పెట్టారు. అది ఏం చేశానంటే నాకు ఆశ అనమాట. ఆ మేడం గారు విజయ మేడం గారు కొంచెం ఏమంటే కొంచెమే నేను ఎక్కువ వేసాను, కొంచెం మాడినట్టు అని మళ్ళీ రెండోసారి మేడం గారు అలా చెప్తే అలాగే వేసాను. నాకు పెద్ద పెద్ద ములంకాయలు వచ్చాయి, పెద్ద పెద్ద బీరకాయలు వచ్చాయి, పెద్ద పెద్ద ఆనపకాయలు వచ్చాయి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నా యూట్యూబ్ ఛానల్లో పెడితే వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఎస్టీజ్ అంతా ఎస్ట్తో చేసేదా, ఎస్ట్ తోటి ఎలా చేసావు చెప్పు అనేసి నాకు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ కూడా ఆ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది మళ్ళీ నేను ఫోన్ చేసి వాళ్ళకి మళ్ళీ వీడియో పెడతప్పుడు ఎస్ట్తో చేసేది కాదండి, ఎస్టీజీలో నేను జాయిన్ అయినా, ఎస్టీజీ నేను స్ప్రే చేసినాను, అందుకే ఇంత బీరకాయలు వచ్చాయి, అందుకే ఇంత ములంకాయలు వచ్చాయి అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది మేడం. నన్ను చాలా మంది నా ఫాలోవర్స్ అందరూ నాకు అడిగారు, కొంతమంది ఫోన్లు చేసి కూడా అడిగారు. అది మీకు కావాలంటే తెచ్చిస్తాను, నాకు అందుబాటులో ఉండాలి అయితే నాకు ఫోన్ చేసి చెప్పండి అన్నాను. చెప్తామని చెప్పారు. అంతే, అంత ఎక్కువ మేము వేసుకోలేం కదా, 1-2 మొక్కలు ఉండాలి అంతే. వాళ్ళకి 1-2 మొక్కలు ఉండాలి ఎలాగ వేసుకోవాలా. నేను ఒకసారి వాళ్ళకి ఈడ చేసి నాకు ఈడ చేయడం అంతే. అటు పేర్లు చదవాలి కదా మేడం. మా సైని ఇంటికాడ ఉన్నాడు, అన్ని ఆ పేర్లు చెప్పి నాకు చెప్తే వాళ్ళకి అందరికి నేను డిమో చేసి చూపెట్టి ఎలాగో అయ్యాలో మొక్కలకి ఎంత మోతాదులు అయ్యాలో నేను అందరికీ వాళ్ళకి చెప్తాను. మీరు అందరు చెప్పిన ఎకరాలకి వేస్తున్నారు కదా మేడం. నాకు
కుండీల్లోకి ఎంత ఇస్తున్నారో చెప్తే వాడు నేను వాళ్ళకి చెప్తాను. నేను అంత లెక్క వేసుకొని ఎంత మోతాదులో వేయాలో, చిటికెడు వేయాలో, చెంచాడు వేయాలో, స్పూన్ వేయాలో, ఎంత వేయాలో నాకు తెలియదు కదా. నాకు నేనే ఒకసారి నా మొక్కలకి నేను వేసుకొని నాకు రిజల్ట్స్ వచ్చిందనుకో, అప్పుడు ఇంకొకరు చెప్పాలో. ముందే మనం తినకుండా ఇంకొకరు చెప్పామంటే రుచి ఎలాగుందో చెప్పలేం కదా మేడం. ఏ వస్తువు అన్నా సరే తినేదే కాదు, ఏదన్నా మనం వాడాలి. ముందు మనం ఓడిన తర్వాత మనకి రిజల్ట్స్ వస్తేనే ఎదరాలకు చెప్పాలి. లేకపోతే కాన్ఫిడెంట్ గా నమ్మకంగా చెప్పలేము మేడం. మనకి మన నమ్మకం కోల్పోయినాం అనుకో మళ్ళీ 2 సార్లు మనల్ని నమ్మరు. మనం బల్ల గుద్ది చెప్పొచ్చు. మనకు ముందు నమ్మకం వచ్చింది అనుకో, నేను ఓడినా నాకు ఇంత వచ్చింది, ఇగో రిజల్ట్స్ మీ ముందే పడుతున్నాను అని చెప్పొచ్చు మేడం. అది ముందు మనకి ఏదన్నా సరే కుకింగ్ ఆయిల్ కానీ, మామూలు మనం వేసుకునే క్యాప్సుల్ కానీ, లేదా రాప్స్ కానీ, ఏదన్నా మన ఓడిది ముందు మనం వాడాల. మనం ఓడితేనే దాని టేస్ట్, దాని రుచి మనకు తెలుస్తుంది. మనం ముందుకెళ్ళి ఎవరికైనా చెప్పగలం. నేనైతే అదే చెప్తున్నాను. ముందు నాకు రిజల్ట్స్ వస్తేనే ఎదరోకి చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పలేను మేడం. నాకు దానికోసం చాలదు కదా. నేను కుకింగ్ ఆయిల్ ఓడాను చాలా మందికి. మీరు చెప్పినట్టే మీరు ఎలా చెప్తేనే అలాగే పాలైపోను మేడం. నాకు బుక్ మీద రాసుకోవడం అది ఇది నాకు తెలియదు కదా. నేను ఒకరోజు పొగోడి వండాను, గల్లస్త కొలిసేసాను కుకింగ్ ఆయిల్. నేను అంత కొలిసేసాను, మళ్ళీ అంత ఒక స్పూనే అంత తగ్గిందేమో, మళ్ళీ అంత వచ్చింది. ఒక రోజు గారెలు వండాను, కొలిసేసాను, మళ్ళీ అంత వచ్చింది. మళ్ళీ కలయలేదు, గలస్తలు వంపుతాని. అలా తెలిస్తేనే ఎదరాలు చెప్పగలం. అసలు ఆయిల్ పెరసదు మీరు ఏది వండుకున్నాని. మీరు 4 చెంచాలు వేసుకుంటే 2 చెంచాలు వేసుకోండి. టేస్ట్ ముందు మనం ముందు ఆయిల్ వండుకుంటే ఎలా టేస్ట్ ఉందో, ఇప్పుడు ఈ ఆయిల్ వండుకుంటే ఎలా టేస్ట్ ఉందో మీకు తెలుస్తుంది. అదే రుచి, అదే మీకు ఆయిల్ అన్ని మీకు కర్రీ వండుకున్నా, సాంబార్ చేసుకున్నా, ఏది చేసుకున్నా అలాగే ఉంటుంది. మనం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే కాలు వండుకొని ఉదయం వండుకొని సాయంత్రం దాకా ఉంచుకున్నాం అనుకో, మీదనే తెడ్లా కడుతుంది మేడం. ఇప్పుడు మనం వండుకుండి కుకింగ్ ఆయిల్ అయితే అసలు దాని కూరలేని ఏమి కనపడలేదు. అది ఆయిల్ అంటే మీదనే అలాగనే తెరలా కడిసినట్టు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో, ఒక చికెన్ కానీ, మటన్ కానీ ఏదైనా కూరలు పాడైపోతాయని రాత్రి వండుకొని తెల్లారి పెట్టుకున్నాం అనుకో. సారీ మేడం. రాత్రి శుభ్రంగా పెట్టుకొని తాగి చెప్పండి. రాత్రి పెట్టుకొని పొద్దున్న చెప్పండి. పొద్దున్న చూసామనుకో, మీదనే తమిళ కట్టేసి ఉంటుంది మేడం. అది మళ్ళీ మనం స్పూన్ తో కానీ గడ్డతో కానీ కలుపుకొని మళ్ళీ ఏడు చేసుకోవాలా. ఇది ఆయిల్ అంతే. మనం సాంబార్ మిగిలింది అనుకో ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. నేనైతే మొన్న నాకు రిజల్ట్స్ బాగా వచ్చింది మేడం. నేను మా చెట్టుదే పప్పు బీరకాయ వండాను. 3 రోజుల వరకు నేను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మేడం. ఎంత బాగుందో, చాలా టేస్ట్ గా ఉంది. అసలు పాడవలేదు, స్మెల్ రాలేదు, అంత బాగా వచ్చింది. ఆహా, ఈ మనం ఆయిల్ ఉడతగాలు ఇంత బాగుంది, ఇది ముందు ఫ్రిడ్జ్ లో పెడితేనే బాగుంటుంది, బయట పెడితే మళ్ళీ స్మెల్ వచ్చేది అనేసి నాకు అది కూడా కొంచెం నమ్మకం వచ్చింది. మనం ముందు చూడాలా, అది ఏంటి మంచిదా చెడ్డదని మనం ముందు చూస్తేనే దానికోసం మనకి అవగాహన వస్తుంది. ముందుకెళ్ళి అందరికి చెప్పగలం నమ్మకంగానే. ఇప్పుడు మనం ఏం తినకుండా దాన్ని రుచి తెలకుండా ఎదరాలకు చెప్పలేం కదా. ఇది వండుకోండి, ఇది వండితే బాగుంటుంది, ఇది వండుకోండి, అది వండుకుంటే బాగుంటుంది అనేసి మనం వండాల. ముందు దాన్ని టేస్ట్ చూడాలా, మీరు అది తినండి అని చెప్పాలా. ఏదన్నా సరే ఒక సబ్బు వండినామనుకో, ఆ సబ్బు కోసం మనకు తెలాలా, ఆ ఎదరాలకు చెప్పాలంతే. మీరు సబ్బు ఇచ్చారు మేడం, సబ్బు తెచ్చాను అక్కడి నుంచి, సబ్బు చక్కగా కూడాను ప్రతి ఒక్కరికి నేను 50 రూపాయలకి అమ్ముతున్నాను. ఆ సబ్బు నాకు డజన్ సబ్బులు పైన వచ్చాయి. అలా వెంటనే నేను ఎంఆర్పీకి అమ్మలేదు మేడం. అందులో ఉండే రేటుకే నాకు ఆ సీట్లో ఉండే రేటుకే నేను ఇచ్చేస్తున్నాను. డబ్బులు నాకు ఇస్తున్నారా, నేను తీసుకుంటున్నాను. నేను అందరికీ అలాగే చెప్తున్నాను మేడం. నాకు క్రీమ్ కూడా నేను రాసుకున్నాను, నాకు చాలా బాగుంది, నీ బొక్కం బాగుంది, ఏడు రాత్రం అంతే పలానా ఉంది నా దగ్గర, ఇవో కావాలా తీసుకోండి అని చెప్తున్నాను. మరి మీరు నవ్వకండి, నేను అలాగే చెప్తున్నాను మేడం అందరికీనే. మరి అది నేను చెప్పి తప్పు రైట్ అయితే నాకు తెలీదు. నాకు కనపడిన వాళ్ళకి అందరికీ నేను కనపడలేంతే, నా ఫ్యామిలీకి అందరికీనే. ఫ్యామిలీ అంతా అందరూ నా ఫ్యామిలీ. నేను ఎక్సలెంట్ అమ్మా, ఒక్క నిమిషం. ఎక్సలెంట్ అమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఈ రోజు మీరు తులసి డ్రాప్ కోసం చెప్పారు కాబట్టి నేను నైట్ మీరు సెండ్ చేసిన వీడియో ఒకటి ఫార్వర్డ్ చేద్దామా? చెయ్యమ్మా. ఓకే, నేను నైట్ ఒక వీడియో పంపించారండి మా అమ్మ. ఒక్కసారి వీడియో కూడా తులసి డ్రాప్స్ కోసం ఈ రోజు మీకు ఒక మంచి సెషన్ అనేది మేడం ఇవ్వబోతున్నారు.
హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ బీబీ అమ్మని మాట్లాడుతున్నాను. మీ ముందుకి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ కోసం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా నా ముందు ఉంది కదా, ఇదేనండి తులసి రాబ్స్. చాలా రాంబాణలో పనిచేస్తుంది, చాలా చాలా ఎక్కువ పనిచేస్తుంది. అద్భుతమైన పంచేంద్రాలు ఏంటంటే, ఒకటి రామ్ తులసి, ఒకటి వన తులసి, కృష్ణ తులసి, శుక్ల తులసి, కర్పూర తులసి, మొత్తం పంచ తులసులండి. ఇప్పుడు ఈ పంచ తులసి అన్నాం కదండి, దేనికి పనిచేస్తుంది అంటే, గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, జలుబు ఉన్నా, దగ్గున్నా, సోపోటు ఉన్నా, జలుబు వస్తే సోపోటు వస్తుంది కానీ చాలా మందికి సోపోటు ఉన్నా, పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తాను. నేను ఇచ్చాను మా పిల్లలకి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు 3 డ్రాప్సులు కానీ 4 డ్రాప్సులు, ఎక్కువ అయితే 4 డ్రాప్సులు వేసుకోండి, తక్కువ అయితే 3, 2 వేసుకోండి. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంతే. నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీకు ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. నేను ఇది ఏ స్టేజ్ లో తెచ్చానండి, ఇలాంటిది ఏ స్టేజ్ లోనే దొరుకుతుంది. ఇది రాత్రి వేసుకుంటే తెల్లవారికి మనకు జలుబు ఉందో లేదో తెలదండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. మాకు కనిపించిందా నా వీడియో మీకు? కనిపించిందమ్మా. ఎస్ లీడర్స్, అలాగే మేడం మరి అందరికి తెలుసు కదండి యూట్యూబ్ ఛానల్. మరి అదే యూట్యూబ్ ఛానల్ లో మేడం మీద ఉన్న మొక్కలు కూడా మీ అందరికి ఒక్కసారి చూపిస్తాను. అసలు మన అగ్రి ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది. ఈ చిట్కా వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఫీల్డ్ వర్క్ రావడం జరిగింది. ఎవరింటికి అంటే మన వల్లి మేడం వాళ్ళ హౌస్ కి. మరి బీబీ మేడం మన అందరికీ తెలుసు, న్యూగా జాయిన్ అయ్యారు, ఫాస్ట్ అట్ 8% అయ్యారు. మేడం వాళ్ళ హౌస్ లో అసలు ఎంత అద్భుతమైన నర్సరీ చేస్తున్నారంటే అండి, అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారి చూడండి మేడం ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు. అసలు ఇంట్లో మేడ పైన, ఓన్లీ మేడ పైన మీకు ప్రతిదీ ఇచ్చండి, ఎవ్రీథింగ్ మీకు వీడియో ద్వారా నేను చూపిస్తాను లీడర్స్. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా మంది అసలు మొక్కలు పెంచడం కూడా ఎంత అద్భుతంగా పెంచుతారో చూడండి. ఫ్రూట్స్, సపోటా, మరి ఇంట్లోనే అన్ని ఆల్మోస్ట్. ఇప్పుడు బీరకాయ చూసారా, బీరకాయ పాదు చూసారా, అసలు ఇంట్లో మేడ పైన ఓన్లీ ఒక 60 గజాల్లో అసలు ఎంత అద్భుతంగా ఈ రోజు మేడం తీసుకెళ్లారంటే, ప్రతిదీ ఇచ్చండి ఎవ్రీథింగ్ మీకు చూపిస్తానండి. అసలు చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇక్కడ. సూపర్ సూపర్ అండి, సూపర్ సూపర్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఇగోండి బీబీ మేడం ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా మరి స్వతహా మేడమే. చూసారు బీరపాదు ఎంత పెద్దగా ఉందో. అమ్మా ఇవేంటమ్మా? ఇవి బరబట్టిలు మేడం, బరబట్టీలు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, రెడ్ బరబట్టి అంటండి. మరి అలాగే ఇక్కడ చూసారా, ఇగోండి ఇంకా చాలా చాలా మొక్కలు. ఇక దానిమ్మకాయ మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయండి. సో అలాగే బీరపాదు, దానిమ్మకాయ చూడండి, ఉసిరి 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 చెట్టు, పప్పు ఉసిరి అంట. మరి అలాగే చూడండి ఇంకా తులసి, అదిగోండి తులసి, కలబింద. ఇంట్లో ఎన్ని మొక్కలు పెంచారండి. పచ్చిమిరపకాయ ఉంది, వంకాయ ఉంది, ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంట్లో పెంచేస్తున్నారండి. ఎక్సలెంట్ కదా మై డియర్ ఫ్రెండ్స్. అలాగే దానిమ్మ చూసారా, మరి జాంకాయ చెట్లు అయితే అసలు ఎంత స్వీట్ గా ఉన్నాయి. ఇదిగోండి లెమన్ కూడా, గ్రీన్ టీ సూపర్ సూపర్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఇగో కనిపించిందమ్మా మీ మొక్కలన్నీ? కనిపించిందమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎస్ లీడర్స్, ఇంకా వీడియోస్ ఉన్నాయి, మీకు నెక్స్ట్ సెండ్ చేస్తాను. ఈ రోజు హైయెస్ట్ 70. పెద్ద బీరకాయలు పెట్టాను కదా, అది చూపించండి అమ్మా. ఈడే ఉంటే. అవునా, అది ఎక్కడ ఉంది? మీరు నాకు సెండ్ చేశారా? సరే చూపిస్తాను, వేస్తాను. లేదు నేను వేస్తాను. మై డియర్ లీడర్స్, 60 గజాల్లో దగ్గర 200 మొక్కలు పెంచుతున్నారండి. మన అగ్రి హ్యూమిక్ ప్రొటెక్ట్ అన్ని కూడా చక్కగా వేసి పండిస్తున్నారు. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అలాగే మేడం కి ప్రొడక్ట్ రిజల్ట్ కూడా వచ్చింది. సో అలాగే మరి ఇప్పుడు మేడం డ్రీమ్ కనుక్కుందాం. అమ్మ, మీరు వెస్టీజ్ లోకి వచ్చారు కదా, మీకు ఎలా ఉంది? వెస్టీజ్ ఫ్యామిలీ మీకు ఎలా ఉంది? వెస్టీజ్ లో మీకు ఎంత అనుబంధం ఏర్పడింది? సో అలాగే మరి వెస్టీజ్ కి రావడానికి డ్రీమ్ కూడా చెప్పండి. వెస్టీజ్ లో అమ్మా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. నాకు ఎప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, మిమ్మల్ని అందరిని ఎప్పుడు కలుపుతానా
మీకు తోటి అందరితోటి నా ఎస్టేజ్ ఫ్యామిలీ తోటి అందరితోటి ఎప్పుడు సెకండ్ తీసుకొని ఎప్పుడు మీ అందరితో మాట్లాడి ఎప్పుడు మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి నాకు ఎప్పుడు నేర్పుతారా అన్ని ఎప్పుడు నేర్చుకుంటాను మీరు చెప్పినవన్నీ ఓ వారం వచ్చి నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను మేడం. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత నేను వయసులో పెద్దనైనా చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను మేడం. ఇందులో వచ్చిన తర్వాత మనకి మంచి ధైర్యం వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఈ అంత ధైర్యం అందరిని చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళే కాదు చదువు ఉండోళ్ళే కాదు చదువు లేపని వాళ్ళే కాదు నా వయసు పెద్ద వయసు అయినా సరే మీరు అందరు కలిపి నాకు ఎంతో గౌరవం ఇచ్చి అందరూ బీబీఎం అంటే నాకు ఎంత ఎంత హ్యాపీ అయిపోతుందో మేడం. అన్నం తిన్నట్టు అయిపోతుంది మీరు అందరూ నన్ను పలకరిస్తే. మొత్తం మీ సుమ మేడం పెట్టి విజయ మేడం పెట్టి మీరేటి అందరూ సార్లు పెట్టి ప్రతి ఒక్కళ్ళనే నన్ను ఎలా పలకరించి మాట్లాడితే అయాలైతే రంజిత్ సార్ మాట్లాడితే నాకు ఎంతో హ్యాపీ అయిపోయింది. అందరూ బాగా మాట్లాడి అందరూ బాగా పలకరించి నాకు చాలా హ్యాపీ అయిపోయింది మేడం. మన పెద్ద సార్ బాలి సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసి మీరు బాగా చేస్తారమ్మా మా నైలు అంతే నాకు కంగ్రాట్స్ చెప్పి చాలా బాగా చేస్తారమ్మా మీకు బీబీఎమ్మ మీరు ఇంకా ఆ మాటలన్నీ ఇంకా హ్యాపీ అయిపోయి నాకు ఇంకా ముందుకెళ్ళి ఇంకేదో చెయ్యాలా అనిపిస్తుంది మేడం. నాకు నాకు ఒంట్లో మీ ఎస్టేజ్ అలా నాకు మంచి ఓపిక ఇచ్చి నాకు మంచి ఎనర్జీ ఇస్తే నేను ఇంకా ముందుకెళ్ళి మీరు అందరి సపోర్ట్ వల్ల అన్ని చెప్తాను. నేను నా డ్రీమ్ అయితే నాకు అందరిలాగా నేను హెల్త్ కోసం వచ్చాను మేడం. హెల్త్ కోసం వచ్చాను ఎస్టేజ్లోకి. మనీ కోసం అయితే నేను ముందులే రాలేదు. మీరు అందరూ ఆ నోట ఈ నోట అందులోకి వచ్చి ప్రతి వారం నేను నింటే నాకు కూడా ఆశపడుతుంది కదా మేడం. నేను కూడా వీళ్ళతో పాటు నేను జర్నీ చేస్తే నాకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి కదా అనేసి నేను నా డ్రీమ్ అయితే ఏం కాదు మేడం. మీరు అందరూ థాయిలాండ్ అక్కడికి ఇక్కడ ట్రిప్ వెళ్తామంటున్నారు కదా నేను ఒకసారి మీతోటి వచ్చి జర్నీ చేసి నేను కూడా విమానం ఎక్కుదామని నా కోరిక. మీకన్నీ ఉండి కోరికలే నాకు కావాలని నాకు వయసులో పెద్దని ఇప్పుడన్నా నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మేడం. ఆ కోరికలు ఈ విధంగా తీసుకుందామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తే మీతో పాటు నేను జర్నీ చేస్తాను. మీరు ఇచ్చిన చెయ్య నేను ఎప్పుడు నా లైఫ్ అంతా నా గొంతులో ఫ్యాన్ ఉండని చెప్పు మీ చెయ్యి వదల మేడం. మీరు చెప్పినట్టే మీ అడుగు జాడల్లోనే నేను నడుస్తాను. మీరు అలా చెప్తే అలాగే నాలో ఒక భాగం అయిపోయింది మేడం. మీరు ఏది చెప్తే నాకు అదే అలాగే మైండ్ లో ఫిక్స్ చేసుకొని నాకు చదువు రాదు రాత రాదు ఏటి రాదు నాకు నన్ను నేర్చుకుంటే నేను చెప్తున్నాను మీకు ఇదే మేడం నా డ్రీమ్. నేను మీలాగా అందరితోటి జర్నీ చేద్దామని నా ఆస్తి చిన్న కోరిక మేడం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మీ అందరితో బట్టి ప్రతి వారం వచ్చి నేను ప్రతి రోజు నేను జూమ్ మీటింగ్ అంటున్నాను. నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను మేడం. ముందు మనము నేర్చుకుంటేనే ఎదరో చెప్పగలం లేకపోతే మనకు చెప్పడం రాదు మేడం. నేను అదొకటి మేడం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను అయితే ఎస్టేజ్లే 3 బుక్లు కొన్నాను మేడం. బూట్ కంపలే 200 ఇచ్చి ఒక బుక్ కొన్నాను. తర్వాత మనం బాలిసార్ గారు అమ్మినారు కదా 50 రూపాయలు ఇచ్చి అక్కడ ఒకటి కొన్నాను. ఆ తర్వాత సాగు సార్ గారు ఇచ్చారు కదా అది ఒక 50 రూపాయలు ఇచ్చి అదొకటి కొన్నాను. మొన్న మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు అవుతుంది మేడం. నేను మన క్యాటలాగ్ బుక్ కొన్నాను. ఆ బుక్లు నా బ్యాగ్ లో ఉంది. అవి చూసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పడం రాదు కదా బొమ్మలు చూపెడతాను మేడం. అలా చదువుకొని చూసుకొని నాకైతే ఒక అతను నిన్న బ్యాంక్ వెళ్ళాను మేడం. వెళ్తే ఆ బుక్ కొట్టుకుని వెళ్ళి అతనికి ఇస్తే అమ్మ నేను 3 రోజుల తర్వాత మళ్ళీ పంపిస్తాను బుక్ నా దగ్గర ఉంచని చెప్పారు. అలాగే సార్ ఉంచండి అయితే ఇంకా ఉంది నాకు తర్వాత ఇవ్వండి అన్నాను. ఆ బుక్ అతని దగ్గర వదిలేసి వచ్చాను మేడం. నాకు ఇవాళ రేపు మళ్ళీ అవన్నీ చూసుకొని అతను పంపిస్తాడు. ఏమో అతను కూడా మనతో పాటు హెల్త్ కావాలనుకుంటే మనతో పాటు వచ్చి జర్నీ చేస్తారు. లేకపోతే మనం ఏం చేయలేం మేడం. ఇప్పుడు మనల్ని వాళ్ళ డబ్బు వాళ్ళ ఆస్తులు మనకు రాసి ఇది కదా వాళ్ళకి హెల్త్ కోసం మనలాగా ఉండండి మీరు హెల్త్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. వాళ్ళు హెల్త్ కావాలంటే మనతో పాటు జర్నీ చేసి మనం చెప్పినట్టు అంటారు. కొంతమంది అయితే భయపడిపోయి ఆ వేసుకుంటే వేసుకొచ్చా మాకు బే తగ్గలేదు వేసుకున్నాని అలాగని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో మేము ఐడియా వేసుకున్నాం మాకు ఏం రాలేదు అంటున్నారు. ఐడియా వేసుకున్నాం అంతే భీమంగా కడిగి పొయ్యి పెడితే రాదు కదా మేడం. పొయ్యి వెలిగించాలా అది ఉడకాలి 2-3 ఇంజులు కొట్టాలా అప్పుడు అది చల్లారిందకుంటే మనం తినాలా కూర ఏదో వండుకొని ముందే బియ్యం అట్టగానే ప్లేట్లోకి అన్నం రాలేదంటే రాదు కదా.
అలాగే ఇద్దరు ముగ్గురు చెప్తే నేను అదే సమాధానం చెప్పి నేను ఎస్టీజీలో ఐడి వేసుకున్నాం అన్నారు. మీకు డబ్బులు ఎలాగొస్తాయి, మీరు పని చేయాలా, పని చేస్తేనే ఐడి వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. మీరు పని చేయొద్దు, మీరు కొనుక్కోండి అందులో ఒక 4-5 నెలలు కొనుక్కుంటే అప్పుడు నాకేం రాలేదు ఇందులో కొనుక్కున్నానని చెప్పండి. మీరు ఒక నెల అన్నా కొనుక్కున్నారా అని అడిగాను. కొనుక్కుంటాం కదా మన డబ్బులు వస్తాయి. ఏదన్నా ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, మనమన్నా ఓడుకోవాలి కదా కొనుక్కొని. నేను అలాగే చెప్తున్నాను మేడం, నాకు 4-5 ముందే అక్కడ ఐడియా వేసుకున్నారంట, మాకేం రాలేదన్నారు. ఈసారి వేసుకొని నా వెనకాల రా, నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పాను మేడం. మరి అది తప్ప రైట్ అని నాకు తెలీదు. అంతే వాళ్ళు నవ్వారు. సరే వస్తామన్నారు. కొంతమంది ఇంతే నమ్మకం లేకపోయిన వాళ్ళు ఏమన్నారు, వచ్చిన వాళ్ళు కూడా వెనక లాగేస్తున్నారు. అవి ఎందుకు చూసాము వేస్ట్. అలాగిద్దరు ముగ్గురు అన్నాను, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. నెత్తి మీద వాళ్ళకి శని తగిలితే మనం ఏం చేయలేము. వాళ్ళకి కావాలా మంచి జర్నీ ఉండాలా, వాళ్ళకి మంచి మనీ కావాలా అన్ని వాళ్ళు అయితే మన వెనకాల వస్తారా, దీన్ని అనుభవం పొందుతారు. వాళ్ళకి తెలుసుకొని 10 మంది చెప్తారు. అది నేను మరి వాళ్ళకి వెనకాల సైతాన్ పడుకుంది అనుకో, మనం ఏం చేయలేము. ఎప్పుడో సైతాన్ వెళ్తే వస్తారు మన వెనకాల. చాలా మంది వస్తాం అంటారు, మళ్ళీ స్విచ్ ఆఫ్ వేస్తారు, ఫోన్ వేస్తారు. ఫోన్ చేస్తుంటే నేను వారం అంతా ఈ వారం 10 మంది వస్తారు నా వెనకాల అనుకుందాం. లాస్ట్ ఒకళ్ళిద్దరు వస్తారు అంతే, గుండోళ్ళు రారు, తక్కువలు రారు. మళ్ళీ ఫోన్లు చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ లేకపోతే బిజీ కాల్ ఏదో ఒకటి పెట్టేస్తారు, ఇంకా అచ్చమానికి బురద ఉంటుంది అనేసి. అలాగే చెప్తారు మేడం. వాళ్ళని ఎలాగన్నా వదలను, మళ్ళీ ఫోన్ చేస్తాను. అంత కోపంగా మీద ఫోన్ చేయను, ఏదో ఒక విధంగా ఫోన్ చేసి మళ్ళీ మీకు హెల్త్ ఎలాగుంది, బాగుందా, నేను ఇది వేసుకున్నాను, ఇది వేసుకోండి, లేదంటే మీరు డబ్బులు ఇవ్వద్దు, నేను కొనేసి ఇస్తాను, ఒకసారి వాడండి, ఓడిన తర్వాత బాగుంటేనే నా డబ్బులు ఇవ్వండి, లేదా బాటిల్ నాకు ఇచ్చండి, నేను ఎలాగేసుకుంటున్నాను కదా, నేను ఓడుకుంటాను అని చెప్తాను మేడం. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. చాలా అద్భుతంగా, మరి చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు. మరి ఇంకా మామూలుగా మాట్లాడలేదు. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి చాలా మంది చూడండి ఈ సెషన్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి విజయ్ మేడం వచ్చారు. మేడం స్టార్ట్ మేడం. చెప్పేయనా అంటే చెప్పనివ్వండి మేడం, ఇంకా ఇంకా వినాలని ఉంది. అమ్మాయి ఇన్స్పిరేషన్ అందరికి కూడా ఈ రోజు వచ్చిన 65 మంది కూడాను చాలా చాలా మేడం 65 కాదు, 72 మెంబర్స్ జూమ్ పెట్టిన తర్వాత హైయెస్ట్ స్కోర్ ఈ రోజు 74 మేడం, 74 74 హైయెస్ట్ స్కోర్. ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. ఈ రోజు జూమ్ సెషన్ అంతా ఎక్సలెంట్. మేడం పిలవక ముందే నా నోట్లో మాట వచ్చిందంటే ఇంకా వినాలనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఇన్స్పిరేషన్ అమ్మ మీరు. నిజంగా అమ్మ మీరు ఇద్దరు ఇచ్చిన బూస్టింగ్ అమ్మా నాకు. ఇప్పుడు ఈ తావలే జర్నీ చెప్తున్నానంటే నిజంగా చెప్తున్నాను, నా తల్లిదండ్రులన్నా రాత్రి ఇంకో మాట చెప్పారు మీరు, రాత్రి ఇంకో మాట చెప్పారు, నాకు నా కొడుకు ఇచ్చిన బూస్టింగ్ అన్నారు, ఇప్పుడే మీ ఇద్దరు ఇచ్చిన బూస్టింగ్. కొడుకు తర్వాత మధ్యలో ఇచ్చాడు, ఇంకా ధైర్యం ఎక్కువ వచ్చింది. మధ్యలో ఇచ్చాడు కొడుకు. మీలాగా ఆలోచిస్తే, పెద్దవాళ్ళందరూ మీలా ఆలోచిస్తే కనుక అసలు ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. చక్కగా అందరూ మంచి హెల్త్ తీసుకుంటారు, వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటారు. పిల్లలకి మీలాంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి. సూపర్ సూపర్ ఎక్సలెంట్ అమ్మా. నిజంగా ఇంకా 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 ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. చూడండి హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు. సూపర్ అమ్మా. నిజంగా మీరు ఖచ్చితంగా ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఫ్లైట్ ఎక్కాలి అని, అది అందరికన్నా ముందు మీరే ఎక్కుతారు చూడండి కావాలంటే. ఈ మంత్ మీరు ఖచ్చితంగా డైరెక్ట్ అయిపోతున్నారు. మరి మీ అందరి అభిమానం, మీ అందరూ నాకు ఇచ్చిన బూస్టింగ్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మా విజయ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే సంధ్య మేడం మ్యూట్ ఆన్ చేసుకోమ్మా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకొక 7 minutes ఉంది. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. బీబీ మ్యామ్. బీబీ అమ్మ, అందరికి బీబీ అమ్మేనమ్మా. నమస్తే అమ్మా. నాకు మా లక్ష్మి అమ్మగారు నాకు మంచి ముద్దు పేరు పెట్టుకున్నారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఈ ఏజ్ లో కూడా చాలా మోటివేషనల్ గా, ఇన్స్పిరేషన్ గా అనిపించింది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళు ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ మళ్ళీ చేస్తాను, కోపంతో కాదు, వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది, నేను ఫ్రీగా ఇస్తానని చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మేడం.
మీ మోటివేషన్ చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూత్ కూడా మీరు చాలా బెస్ట్ ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ Yes. మ్యామ్. అమ్మ బీబీ అమ్మని చూడాలంటే మీరు వైజాగ్ లో జరగబోయే 28th లేడీస్ మీటింగ్ కి రావాలి. ఖచ్చితంగా Yes, ma'am. రండి. లేడీస్ మీటింగ్ కి అందరూ కూడా వైజాగ్ లో 28th నెక్స్ట్ లక్ష్మీవారం నాడు 50 రూపీస్ టికెట్. చాలా అద్భుతంగా మేడం ఈ రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయిందంటే లేడీస్ ఈవెంట్ లో వచ్చి యాక్టివ్ అయ్యి చాలా హైపర్ యాక్టివ్ గా బిజినెస్ చేస్తున్నారు. దయచేసి ఈవెంట్లు ma'am. ఎవ్వరు మిస్ అవ్వద్దు. స్కూల్ కి వెళ్తేనే రిజల్ట్ వస్తుంది. మరి ఖచ్చితంగా మీరు ఈవెంట్ కి అయితే అటెండ్ అవ్వండి. ఓకేమా? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ ఓకే మా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనుష మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఎస్ మార్నింగ్ మేడం. అమ్మా. బీబీ అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా బాగా చెప్పారు. మీరు నిజంగా మాకు మాలాంటి వాళ్ళు ఎంతమందికో ఇన్స్పిరేషన్ అండి. అసలు అమ్మా అమ్మాయిలు అంటే అమ్మాయిలు కూడా చెప్పి వాళ్ళకే మంచి టాప్ ఇచ్చి మీరందరూ అమ్మాయిలు కూడా ముందుకు తీసుకురండి. అమ్మలు ఉంటారు కదా ఇంట్లోనే అవునమ్మా, ఉంటారు. తప్పకుండా. వాళ్ళకి బయటకు వస్తేనే హ్యాపీగా ఉంటారమ్మా. మీ పైన నర్సరీ అయితే సూపర్ అమ్మా, చాలా బాగుంది. అసలు చూస్తే చాలా చక్కగా ఉంది. అలాగే మీరు ఏదైతే మీరు పెట్టుకున్నారో డ్రీమ్ ఫ్లైట్ ఎక్కాలనేది, మీరు కంపల్సరీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే కంపల్సరీ ఎక్కుతారు. అలాగే Thank you. నెక్స్ట్ మీరు చాలా బాగా గురించి చెప్పారు. అలాగే నాకు నచ్చింది ఏంటంటే అన్నం ఉడికింది అదంటే మనం పొయ్యి మీద పెట్టి మంట పెడితేనే కదా అన్నం ఉడుకుతుంది అని చెప్పారు. ఆ పాయింట్ చాలా బాగుంది. మనం వర్క్ చేస్తేనే కదా డబ్బులు వస్తాయి, అంతే చేయకుండా కదా. రావాలి అంటే అలా వస్తాయి. అదొకటి చాలా చక్కగా చెప్పారు. అందరికి అర్థమయ్యేలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ లో బాగా చెప్పారు. మీ అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి తప్పకుండానా. థ్యాంక్ యూ అమ్మా. మేడం థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాయత్రి మేడం యూటర్న్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. బీబీ అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. అసలు చెప్పడానికి మాటలు లేవు. అసలు అంత అద్భుతంగా చెప్పారు. అసలు ఇంకా అందరూ చెప్పేదే మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పలేము. ఎంత అద్భుతంగా అంటే వినే కొలది ఇంకా వినాలి. ఇంకా ఇంకొక గంట ఉంటే బాగుంది అనిపించింది అనమాట. మిమ్మల్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మాట వినలేని వాళ్ళందరి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి చూడండి, అసలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూపిస్తాం మేము. మీరు మా రోల్ మోడల్ అయిపోయారు అనమాట. అంత అద్భుతంగా చెప్పారు. చాలా చాలా బాగుందమ్మా. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. లేడీస్ మీటింగ్ లో కలుద్దాం. ఓకేమా? ఓకే మేడం. ఓకే ఎస్ అండి. ఓకే. సాయి సుధమ్మా మ్యూటర్న్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు సాయిసుధ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను విజయ మేడం టీమేనండి. అమ్మా ఈ రోజు సెక్షన్ చాలా బాగుందమ్మా. నిజంగాను మీరు చెప్తుంటే మేము ఎందుకు చెప్పలేకపోతున్నాం అని అనిపిస్తుంది అమ్మా. కానీ మీ వీడియో గాని నేను ఇప్పుడు ఎవరికైనా చూపించి చెప్పాను అంటే అమ్మ చేస్తున్నారు మీరు చేయడానికి ఏంటి అని. ఒకటి మీరు అన్నది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవరికి చెప్పినా ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు, వాళ్ళకి సైతం పట్టింది అని అన్నారు కదమ్మా. వదిలిన తర్వాత వాళ్ళు వస్తారమ్మా. నాకు అదైతే బాగా నచ్చింది మీరు అన్నది. నిజమే, మనం వాడి మనం చెప్పగలిగితేనే మనం ఎవరికైనా చెప్పగలం అని అన్నారు. అదైతే నాకు బాగా కనెక్ట్ అయిందమ్మా. మీ సెక్షన్ అయితే మనకు నాకు చాలా బాగా నచ్చిందమ్మా. మీరు చెప్తుంటే నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుందమ్మా. మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే మా అమ్మగారికి మొక్కలు అంటే చాలా ఇష్టము. ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి నేను మా అమ్మగారికి చూపిస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ మేడం, లక్ష్మి మేడం, అలాగే 1 సెకండ్ బీబీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. ఇక్కడ రెండో రాజేశ్వరి అనేది కనబడ్డదంటే ఇక్కడ విజయ్ మేడం, లక్ష్మి మేడం ఎందుకు వదిలేశారనేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది. విజయ్ మేడం ఎందుకు పట్టించుకోవట్లేదా, లక్ష్మి మేడం ఎందుకు పట్టించుకోవట్లేదా నేను ఇప్పుడు అనుకున్నాను మేడం. ఇప్పుడు నిన్న మీతో గంట మాట్లాడాను. అయితే మాట్లాడడం కాదు, అన్ని అస్సలు
బీబీ మేడం దొరికిన తర్వాత మా విజయ్ మేడం ఎంత తొందరగా నన్ను పట్టించుకోకుండా వదిలేశారండి బాబు. లేదు ఆ మేడం, మీకు చెప్పనే చేస్తారు మేడం, ఎప్పుడు మీకోసమే చెప్తారు. ఆ మరి జపం మీ రాజేశ్వరి దగ్గర మేడం చూసి, చేస్తున్నానండి. అమ్మా బీబమ్మ రాజేశ్వరి మేడం చూసి మీరు నేర్చుకోండి అని మీకోసం చెప్తారు. నాకు చెప్పారు 2-3 సార్లు ఓకే మీకోసం అమ్మా, కూడా. ఓకే. నిజంగా ఈ రోజు అయితే జూమ్ ఉంది. 60 సంవత్సరాల్లో కూడా ఈత ఐకన్లా కనబడుతున్నారు. నిజంగా ఫ్లైట్ ఎక్కాలని ఒక డ్రీమ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో నాకు కూడా ఎక్కుతారని నేను అనుకోలేదమ్మా. అంత చక్కగా చిన్న పిల్లల్లాగా ఎక్కి దిగిపోవచ్చు. ఫ్లైట్ బస్సు కన్నా ఫ్లైట్ చాలా హ్యాపీగా ఉంది. అదైతే మీ డ్రీమ్ బాగా పెట్టుకున్నారు. మంచి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగే ఈ రోజు నేను అక్కడ కనబడ్డాను. మీరు చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ నేను కనబడాను. నేను అక్కడ కనబడినట్టు నాకు అయింది మీ మాటలన్నీ వింటే. మంచి సెక్షన్ ఇచ్చారండి, చాలా చాలా బాగుంది. నిజంగా విజయ్ మేడంకి విజయ్ మేడంకి, లక్ష్మీ మేడంకి, రెండో రాజేశ్వరికి దొరికినందుకే నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. అందరి దగ్గర కూడా మరి మంచి ఎవరంటే ఎక్కడ బీబీ మేడం అంటే అక్కడ 4 లక్షలు తీసుకుంటుంది కదా, ఆ బీబీ మేడం లాగా మీరు కనబడాలి. అదైతే నేను కోరుకుంటాను మేడం. మంచి మంచి కమిట్మెంట్ అండి. అదే కమిట్మెంట్ తో మనం వెస్టేజ్ లో వెళ్ళిపోదామా. మీరు అన్నట్టుగా వచ్చేవారు వస్తారు, వెళ్ళేవారు వెళ్తారు, ఉండేవారు ఉంటారు. కోరిక తీరిక ఉండేవారు వెస్టేజ్ లో ఉంటారు. నిజంగా అంటే నిజంగా హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నానమ్మా. ఇలాగే జర్నీ చేద్దామా. మనల్ని నడిపించే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకూడదని నేనైతే చెప్తా. డ్రీమ్స్ చక్కగా పెట్టుకొని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. చెట్టు ఎంత పెద్దదైనా విత్తనం అనేది మెయిన్ ఉండాలి. ఆ విత్తనమే వెస్టేజ్ కి మీరు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు డ్రీమ్స్ సక్సెస్ఫుల్ గా చేయాలి అనే దానికి ఫస్ట్ నాంది మీరే. మీరు వచ్చిన తర్వాత చాలా మంది అమ్మ ఒక మాట అన్నారు, మా ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారని. సో మరి దానికైతే మీ ఇద్దరు ముందు నాంది అండి. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యి చాలా మందికి మాలాంటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మేడం చిన్న టెస్ట్ మేడం. సారీ అండి మేడం, అదే చిన్న టైం టెస్ట్ అయింది, పర్లేదా? లేదు మేడం, చిన్నదే, ఎక్కువేం కాదు మేడం, చిన్నదే. నిన్న ఒక దగ్గరికి కుకింగ్ ఆయిల్ పెట్టుకుని వెళ్ళాను మేడం. 2 కుకింగ్ ఆయిల్ తెమ్మన్నారు. అయితే నేనేం చేశానంటే 2 కుకింగ్ ఆయిల్ తెమ్మన్నారు కదా, ఎందుకైనా మంచిదని ఎగస్ట్రా కొన్ని బ్యాగులో పెట్టుకుని వెళ్ళాను. అసలు వాళ్ళు తీసుకుంటారని కూడా నేను అనుకోలేదు. కానీ ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన టెస్ట్ మన ఏంటంటే 2 కుకింగ్ ఆయిల్ పట్టుకెళ్తే పక్కగా తీసుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే ఆవిడ గ్యాస్ వదిలిసిందండి. గ్యాస్ వదిలేయడం వల్ల మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆవిడకి స్మెల్ రావట్లేదంట. గ్యాస్ వదిలిచ్చినా సరే స్మెల్ రాకపోవడం వల్ల నేను దేవుడు నిజంగా నన్ను పంపించాడు ఆ టైంకి, కరెక్ట్ టైంకి. మొత్తం ఇల్లంతా కొంప పెట్టేసి ఫ్యాన్లకి అన్నిళ్ళకి కొంప పెట్టేసింది. ఇంకా స్విచ్లు ఏమైనా వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోద్దండి. ఎల్లగానంత భయంకరం కొంప రాగానే ఏంటమ్మా ఇలాంటి కొంప వస్తుందంటే ఏం కొంప అని అంటే ఇలాగా గ్యాస్ వాసన వస్తుందమ్మా, ఏమైందంటే నాకేం వాసన రావట్లేదు అమ్మా అనేసి అన్నారు. వెంటనే ముందు గ్యాస్ కట్టి కిటికీలు ఓపెన్ చేసి ఇవి చేసి అసలు స్విచ్ బోర్డుల మీద ఏది మీద ముందు ఒక అరగంట వరకు వేయొద్దని చెప్పి ఆవిడకి ఆఫ్ చేసి అంత దీనిగా ఇచ్చేసానండి. నిజంగా నిన్నైతే ఒక ప్రాణాలు కాపాడని నేనైతే చెప్తా మేడం. ఆ టైంకి అక్కడికి వెళ్ళాను. అంత ఫ్రెడ్ అయిపోయింది. అలాంటిది 2 కుకింగ్ ఆయిల్ తీసుకున్న ఆవిడ ఎప్పుడైతే బ్రీతింగ్ రాదు, అదే వాసన తెలియట్లేదు అని అన్నదో ఆవిడ 2 రిస్పోకర్లు, నూనె క్యాప్సులు, పంచి తులసి ఆర్డర్ ఇచ్చింది కుకింగ్ ఆయిల్ తో పాటు. అంటే అక్కడ నేను 2 కుకింగ్ ఆయిల్ పట్టుకెళ్ళి దేవుడు అక్కడ నన్ను పంపించాడంటే ఒక మనిషి ప్రాణాలు కూడా కాపాడించింది వెస్టేజ్. అదైతే నేను చెప్పడానికి టెస్ట్ ముందు చెప్పాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ హరీష్ మాకేష్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే అండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి, నాకు నా టీమ్ కి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. చాలా చాలా ఇన్స్పిరేషన్. పొద్దున్న లేచిన వెంటనే మీ ఇలాంటి వాళ్ళు మా ముందుకు వస్తుంటే మాలోని ఎంతో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి.
నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పెద్దవారు మీరు ఈ ఏజ్ లో కూడా కష్టపడతారు, ఈ 5 గంటల టైంలో లేచిపోయి వెస్టీస్ కోసం మీరు ముందు అడుగు వేసారు అని అంటే, మాలాంటి యూత్ అంతా కూడా ఏంటంటే ఇంకా ఈ 5 గంటలకు లేచి ఫీల్డ్ వర్క్ వెళ్ళి పరిగెట్టాల్సిన అవసరం అయితే ఉందమ్మా. నిజంగా మీలాంటి పెద్దవాళ్ళు టీంలోకి రావడం, మాకు ఇలా జూమ్ సెషన్స్ ఇవ్వడం నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి, ఎందుకంటే మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఆ శ్రీరామ రక్ష. సో మీరు చెప్పిన ప్రతి మాట, మీ నాలెడ్జ్ అన్ని కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయమ్మా. చాలా చాలా బాగుంది. మీరు మధ్య మధ్యలో రావాలి, ఏమీ లేకపోయినా మా అందరికి మాలోని కాన్ఫిడెన్స్ నింపడానికైనా మీరు మా ముందు ఇలా కనిపిస్తే చాలు. సో చాలా బాగుంది. మీరు చెప్పేది ప్రతి మాట కూడా చాలా మంచిగా చెప్పారు. అసలు ప్రోడక్ట్ గురించి కానివ్వండి, మీ మొక్కల గురించి అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సార్ మీ ఒక డ్రీమ్స్ హరీష్ సార్ సేమ్ మీరే గుర్తొచ్చారు నాకు. 200 మొక్కలు పెంచుతున్నారు సార్ ఆవిడ మీలాగే. ఎస్ మేడం, మా పాత ఎస్ హౌస్ పైన నేను పెంచుకున్న మొక్కలన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. అసలు నిజంగా అలాగా మొక్కలు పెంచడం అనేది ఒక అదృష్టం, అందరికీ రాదు. అది అవకాశం మీకైతే వచ్చింది. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అందులో వాడుతున్నారు. చాలా చాలా బాగుంది మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ దేవుని దీవెనలు ఎప్పుడు మీకు తోడు ఉండాలని, మీరు మంచిగా ముందుకు వెళ్ళాలని, ఇలాగ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఆ బీబీ మేడాన్ని దాటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ లేడీస్ మీటింగ్ 28th ఉంది సార్, కొంచెం అందరినీ ఫాలోఅప్ చేయండి సార్. మరి అద్భుతంగా మీ సపోర్ట్ కూడా మాకు 100% కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. అలాగే మరి ఇంత గ్రేట్ లేడీని, మనకి ఇంత గ్రేట్ అమ్మని మనకు అందించిన మన కాదర్వల్లి మేడంకి ఒక్కసారి మాట్లాడదామండి. మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వల్లి మ్యామ్, ఎస్ మ్యూట్ ఆన్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిన్న విజయ మేడం గుడ్ మార్నింగ్ మేడం, సుమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. నిన్న ఫోన్ చేసి మార్నింగ్ ఎలా చెప్పాలని అన్నారు నాకు. మార్నింగ్ నెల రోజుల నుంచి నాకు మేడం జూమ్ ఇవ్వమంటే మేడం ఈ రోజు రేపు అంటున్నాను నేను. ఎంత బాగా చెప్పారు చూడండి. నాకు భయం వేస్తుందమ్మా, ఎలా నాకు రాదు అనేసి అంది. థ్యాంక్స్ అమ్మా. అసలు ఏమి తగ్గకుండా అసలు నిజంగా చెప్పాలంటే అసలు మీరు అందరూ చెప్పారు కదా, నాకు లేదు ఎంత బాగా చెప్పిందో. ఇంకా నేను ఒక పాయింట్ ఇలా చెప్పంటే చెప్పొచ్చు కదమ్మా అంటే 5 పాయింట్లు చెప్పింది మేడం. అంత కాన్ఫిడెంట్ గా. నువ్వు చెప్పి ధైర్యమేనమ్మా నాకు. నీ ధైర్యం నాకు కావాలి. ఫస్ట్ రావడం అయితే మేడం మామూలుగా కూతురుతో తల్లి వస్తుంది కదా, అలా వచ్చారు మేడం. అంటే జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అని చెప్తున్నాను, మీకు తెలుసు కానీ. అమ్మ అయితే వచ్చారు. అమ్మ నేను వెళ్తున్నాను, నా దగ్గరికి రా, ఫస్ట్ ఒకసారి నాతో రా తోడు అని చెప్తే వచ్చారు మేడం. వచ్చిన తర్వాత అక్కడ కాన్సెప్ట్ అంతా మిమ్మల్ని చూసి ఎంత బాగా నచ్చింది. నచ్చి ఇంక ఇక్కడ నుంచి అంతా జర్నీ తెలుసు కదా, అమ్మ జర్నీ. ఇంకా టైం కూడా అయిపోతుంది. మేడం థ్యాంక్ యూ అమ్మ, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా తల్లి కూతుర్లు ఇద్దరు కలిపి 2 లక్షల చొప్పున ఇన్కమ్ తీసుకుంటూ ఫ్లైట్ జర్నీ చేయాలని మేమందరూ కూడా బ్లెస్ చేస్తున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఇంకొక లీడర్ తో మాట్లాడిద్దామండి. సుమా మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అమ్మా బిబి అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా తల్లి. నిజంగా నేను మా విజయ మేడం సప్లిమెంట్ల కోసం చెప్తే డాక్టర్ విజయ మేడం అనేదాన్ని. ఇప్పుడు మీకు కూడా ఒక బిరుదు ఇస్తారమ్మా, తులసి డ్రాప్స్ అమ్మ. పక్కన పెడతాను. చాలా నిజంగా అమ్మా, మీరు ఎన్ని తులసి డ్రాప్స్ సేల్ చేశారనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు నాకు ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్తుంటారు. నేను లైవ్ లో కూడా మనం చూసారు మీరు బిల్లింగ్ చేసేటప్పుడు. నిజంగా అంత కరెక్ట్ గా ఆ తులసి డ్రాప్స్ కోసం అంతగా చెప్పారంటే, ఇంత ముందుగా ఉన్నా కూడా యూజ్ చేసిన మేము కూడా అంత మందికి సేల్ చేయలేదమ్మా. మీరు నిజంగా మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంత మందికి కూడా సేల్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారమ్మా. ఈ విస్టేజ్ కంపెనీలో అయితే గనక ఎవరికైనా కదా, ఇందాక మన రాజశ్రీ మేడం చెప్పినట్టు కోరిక ఓపిక తీరిక ఉంటే సరిపోద్దమ్మా, చదవడం రాయడం అవసరం లేదని ఇంకొకసారి మా రాజశ్రీ మేడంతో పాటు మీరు కూడా నాకు ఇంకొక సపోర్టర్ గా కనిపించారు. ఎవరికి కూడా రాయాల్సిన పని లేదమ్మా, నోట్లో మాట్లాడడం వస్తే చాలు. విస్టేజ్ ఎలాంటి వాళ్ళైనా బిజినెస్ చేసి వచ్చు, ఎందుకంటే మనం ఇచ్చేది హెల్త్ కాబట్టి.
ఎవరికైనా మీరు అదే చెప్తున్నారు. మొన్న గాజువాక మీ పాపని తీసుకొచ్చేటప్పుడు కూడా డిఎల్‌సిపి దగ్గర కూడా అదే చెప్పారు. నేను అదే విన్నాను. ఎందుకు అంటే నిజంగా ఎవరికైనా మనం హెల్తే ఇస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకైనా మనం సజెస్ట్ చేయొచ్చు. కంపల్సరీ మన ప్రొడక్ట్స్ అయితే గనుక సప్లిమెంట్ ప్రతీది కూడా రిజల్టెడ్. ఆ ఓపిక ఎంత ధీమాగా మీరు ఆ రోజు మాట్లాడారు అంటే ఆ రోజు నేను మీతో పాటు నేనే నడవలేకపోయాను. మీరు ఆ రోజు అడ్రెస్ తెలియలేదు అంటే అక్కడ నిలబడితే నేనొచ్చాను కదా! మీరే నాకన్నా ఫాస్ట్‌గా నడిచారు. నేను ఆ రోజు అనుకున్నాను నిజంగా ఆ రోజుకి, ఈ రోజుకి మేడంలో చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. మీరు కనిపించగానే నాకొక చిన్న నమ్మకం కూడా కలుగుతదమ్మా. ఎందుకంటే గనక వెస్టెజ్ కంపెనీ అండి ఇది. హెల్త్‌తో పాటు పెద్ద ఫ్యామిలీని కూడా ఇస్తది. ఇందులో లేని బంధాలు బయట ఎవరైతే ఏవైతే మిస్ అవుతున్నారో అంటే ఎవరో దాకా అక్కర్లేదు నేనే. నాకున్న ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. కానీ నాకు బంధాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి బంధాలన్నీ కూడా నాకు వెస్టేజ్ ఫ్యామిలీలో ఉంటది. అందుకే నాకు ఓపికున్నప్పుడు, తీరికున్నప్పుడు ప్రతిసారి కూడా ఏదైనా ఈవెంట్ ఉంటే ఎప్పుడైనా పొరపాటున మిస్ అవుతానేమో గానీ నార్మల్‌గా అయితే మిస్ అవ్వలేను. అంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చినందుకు, నాకింత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని అందించినందుకు ఫస్ట్ మా అప్లైనర్ అయిన మా సిస్టర్‌కి, తర్వాత నాకు అన్ని విధాలుగా తోడున్న లక్ష్మి మేడంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. నిజంగా ఇందులో అయితే మంచి ఫ్యామిలీనైతే నేను తీసుకున్నాను మేడం. అలాగే బీబీ అమ్మని కూడా ఒక అమ్మ రూపంలో నాకిచ్చారు. వల్లి మేడం లాంటి ఒక సిస్టర్‌ని ఇచ్చారు. థాంక్ యూ మేడం. మా మా అమ్మదైతే ఇంకో గోల్ మర్చిపోయారు. ఒక కారు తీసుకొని వాళ్ళ ఊరెళ్ళాలన్నారు అమ్మ. మొన్న లాస్ట్ టైమ్ ఎస్ అయితే ఎస్ చెప్పారు. ఫ్లైట్‌తో పాటు కారు కూడా కావాలి. అది త్వరలో అమ్మ కారు కూడా తీసుకొని ఆళ్ళ ఊరెళ్తారు. థాంక్ యూ అమ్మా. ఇలాంటివి థ్యాంక్స్ అమ్మా. ప్రతిసారి జూమ్స్ మాకివ్వాలమ్మా. మీరేం భయపడక్కర్లేదు. చాలా చెప్పారు. చాలా బావుందమ్మా. మీరు థాంక్ యూ మేడం. ధైర్యం ఇస్తే మీరు ఇచ్చిన ధైర్యమేనమ్మా. ఎస్ మీరే మాకు థ్యాంక్ యూ మ్యామ్. ధైర్యం అమ్మా. థ్యాంక్ యూ నాకు మేడం. మూల స్తంభాలు మీ నలుగురిని. విజయ మేడం, లక్ష్మి మేడం, సుమ మేడం, మా వల్లి మేడం. మీ నలుగురు ఎస్ ఇచ్చేదే బూస్టింగ్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో అలాగే పుష్పలత గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. లాస్ట్ ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్. మేడం. బీబీ అమ్మ చాలా ఎక్సలెంట్ గా చెప్పారమ్మా ఈ రోజు సెక్షన్ అయితే. ఫస్ట్ టైం జూమ్ ఇచ్చినప్పుడు ఎవరైనా టెన్షన్ పడతారు, అదేం లేదు. చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. మీ టెస్టిమోనీ గానీ మీ ప్రోడక్ట్ గురించి కానీ చాలా బాగా చెప్పారమ్మా. ఎప్పుడు మిమ్మల్ని చూసిన ఈ ఏజ్ లో కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారని మేము కూడా చాలా ఆశ్చర్యపోతున్నాం. మీ మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనీ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మ్యామ్. ఎస్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అమ్మా బీబీ అమ్మ సూపర్ గా చెప్పారు. వందే భారత్ ట్రైన్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోద్దో అంత బాగా మంచి నాలెడ్జ్ ఇస్తూ అంత ఫాస్ట్ గా మీరు వెళ్ళారు. మీరు థ్యాంక్స్ అమ్మా. చెప్పినటువంటి చాలా చాలా బాగా ఉందమ్మా. ఇంకా వినాలన్నట్టుగా మీరు చెప్పారు టెస్టిమోనీ అన్నది. అసలు మీరు చేస్తున్నారు ఇంత ఫాస్ట్ గా ఇలా ఇంత బాగా చేస్తున్నారండి. మాలాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యామమ్మా. నిజంగా అసలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి చాలా మంది కూడాను. మేము చేస్తున్నది థ్యాంక్స్ చాలా అమ్మా. తక్కువ ఈ లెక్కను చూస్తే. నిజంగా మేడం చాలా బాగా చెప్పారు వివియమ్మ. అలాగే మీరు అనుకున్నట్టు ఆ గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలమ్మా. మీరు ఫ్లైట్ ఎక్కాలన్నారు, తొందరలోనే మీరు ఫ్లైట్ ఎక్కుతారు. అలాగే కార్ కూడా తీసుకొని మీ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు కదా, అది కూడా నెరవేరుతుందమ్మా. అలాగే మీ మేడ మీద గార్డెన్ సూపర్ అమ్మా. చాలా అసలు అంత అది కూడా ఒక క్రియేటివిటీ అమ్మా. అది అందరికీ రాదు, అది మీకు వచ్చింది మేడం. చాలా బాగుందమ్మా. సూపర్ అమ్మా. మీ గోల్స్ థ్యాంక్స్ అన్ని మీరు రీచ్ అవ్వాలి. ఇంకా మీరు బాగా చేయాలమ్మా. ఓకే అమ్మా. బాయ్ థ్యాంక్స్ మేడం. అమ్మా. బాయ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాజీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మ్యామ్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. బేబీ అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. బాగున్నారు మేడం? బాగున్నాను నాన్న. లాస్ట్ మిమ్మల్ని నేను బుధవారం మీటింగ్ లో చూసారండి. రోజు లక్ష్మి మేడతో మీరు మాట్లాడుతుంటే మీ నర్సరీ గురించి చెప్పారు. బట్ నిజంగా ఈ రోజు మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మ్యామ్. నిజంగా ఎందుకంటే మీరు బీబీ మేడం కాదు, బూస్టింగ్ మేడం. థ్యాంక్స్. విజయ్ మేడం ఎంతవరకు ఏంటంటే నాకు మా విజయ్ మేడం చెప్తూ ఉండేవారు అనమాట. పంచతల సీట్ ఆప్షన్ తీసుకున్నా చాలా బాగుంటుంది చెప్తుంటే అసలు వెస్టేజ్ అసలు వీడియో చూద్దాం మనం యూట్యూబ్ లో వీడియోస్ అన్న కదా అనుకున్నాను. బట్ ఈలోపు మీరే చెప్పేసారు దాని గురించి. ఈసారి నుంచి ప్రతి నెల కూడా నా యొక్క 100 PVలో ఖచ్చితంగా పంచతల పక్కాగా ఉంటుంది మేడం. నిజం మేడం. మనం అంటే ఎక్కువ మన మేడం చెప్తుంటారు ఎప్పుడు కూడా మన ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఎవరికైనా మనం కాన్ఫిడెన్స్ చెప్పగలం ఉంటారు అనమాట.
నిజంగా అది మనం అందుకే ఫస్ట్ యూజ్ చేయండి, తర్వాత మీరు ఫీల్ అవ్వండి, తర్వాత షేర్ చేయండి అంటారు. మనం యూజ్ చేసినప్పుడు ఎవరికైనా సరే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలం. అది ఈరోజు నాకు కరెక్ట్ క్లారిటీగా అర్థమైంది మేడం. మీరు చాలా మందికి ఇచ్చారు, చూసారు కాబట్టి మీరు ప్రతి విషయం కూడా చాలా గట్టిగా చెప్పగలిగారు. నిజంగా ఈరోజు అయితే నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఈసారి నుంచి ప్రతి ఒక్కరు కూడా మీలా నేను కూడా పంచదలిసి ప్రతి ఒక్కరికి పనిచేస్తా మేడం పక్కగా. ఈ సీజన్ లోని మనకి అదే కావాలి నాన్న, అందరికి ఇవ్వండి. హెల్త్ గా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం. ప్రతి 28 మనిషికి మీ లేడీస్ ఆరోగ్యం. మీటింగ్ కూడా చేస్తారండి. ఎస్, రండి రండి, తప్పకుండా టీం ని అటెండ్ చేయించండి. తప్పకుండా రండి. షూర్ మేడం, థ్యాంక్ యూ కంపల్సరీ మేడం. ఎస్, థ్యాంక్ ఆల్ యూ ది మేడం, థ్యాంక్ బెస్ట్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1:6 అందరూ కంప్లీట్ చేయాలండి, ఎంట్రీ పాస్ అది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఇంకొక గ్రేట్ లీడర్ ఉన్నారండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకొక గ్రేట్ లీడర్ ఉన్నారు మరి. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, రాంబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మమ్మీ ఆయన డాక్టర్ చదివావా? కాదు సార్, ఎప్పటికైనా కొడుకు లాస్టే అని ఈ రోజు ప్రూవ్ అయింది తెలుసా. మా అందరి తర్వాత మీరు వచ్చారు. ముందు మేడం ముందు ఆడపిల్లలకు చూడరు కదా, అందుకే నా కొడుకు ఆలోచిస్తాడు. అట్టుంటది మనతో మేడం. మమ్మీ మేడం అనే బదులు మమ్మీ అని అంటాను, ఫిక్స్ అయిపోండి. ఏదైనా సరే ఫస్ట్ సెషన్ లాగా అయితే నాకు అనిపించలేదు. మరి అక్క నీకేం చెప్పిందో తెలియదు కానీ మామూలుగా అయితే మాత్రం చెప్పలేదు. మీకున్నవన్నీ ఏవైతే ఉన్నాయో చెప్పాలనుకుంటున్నావో అవన్నీ చెప్పండి అనేసి నేను మాట్లాడుకునేటప్పుడు నేను ఇలాగే చెప్పాను, అమ్మకి ఇలాగే చెప్పాను, చెప్పమని అంటే ఎలా చెప్తుంది ఏంటని అనేసి కూడా కొద్దిగా టెన్షన్ పడింది. అయితే నువ్వు మీరైతే చెప్పేటప్పుడు వింటున్నాను కదా, అసలు ఏమీ లేదు, ఇంట్లో మాట్లాడుతున్నా. అయితే ఫస్ట్ లో మాత్రం చిన్న బెనికిలాగా వచ్చింది కానీ ఆ తర్వాత ఇంకంతే ఇంట్లో మాట్లాడుతున్నట్టే మాట్లాడారు. నిజంగానే పంచతులసి కోసం చెప్పేటప్పుడు అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎంతలాగైతే నేను చెప్పి ఎవరికి ఇవ్వలేదు, కానీ ఇది వేసుకుంటే బాగుంటుందని అనేసి చిన్నగానే చెప్పేవాడిని. కానీ మీరు ఏదైతే చెప్పారో అది చెప్పి కూడా అంటే జలుబు కానీ ఉంటాయి కదా, ఫేవర్స్ కానీ, అదే గొంతు గరగర కానీ భలే చెప్పారు. సో ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చాలా చాలా బాగుందమ్మా ఈ రోజు అయితే మాత్రం. ఫస్ట్ టైం లాగా అయితే లేదు కానీ చాలా బాగుంది అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలి. నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటున్నారు కదా, ఫ్లైట్ ఏం నన్ను తీసుకెళ్ళవా? తీసుకెళ్తా కదా. ఓకే ఓకే. మీ తోటల కోసం మేడం గారు వీడియో పెట్టడం నిజంగానే చాలా చాలా బాగుంది. నిజంగానే ఇలాగే మీకైతే డేర్ మేడం, చాలా డేర్ అంతే. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. సో అలాగే రమణి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మిస్ అయ్యాం మేడం, చాలా ఒక 2-3 days అయింది మిమ్మల్ని ఫోన్ చేద్దామంటే అవ్వలేకుండా. ఎస్ 2 days అయింది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సూపర్ అమ్మా, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అటు తులసి డ్రాప్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. అంటే ఏదైనా యూజ్ చేస్తేనే దాని తాలూకు మాటలు అనేవి మనసులోంచి వస్తాయి అంటారు. యాజ్ టీజ్ గా అంటే ఇప్పుడు మేమైతే ఏదైనా ప్రిపేర్ అవ్వాలి లేదంటే ఏవైనా చూడాలి అనుకుంటాం, బట్ మీరు యూజ్ చేశారు గనక అంత క్లియర్ గా ప్రతిదీ పిన్ టు పిన్ అంత నీట్ గా చెప్పారు. సో ఈ సెక్షన్ అయితే ఎవరైతే వింటారో ఖచ్చితంగా అందరూ కూడా తులసి డ్రాప్స్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే మీరు యూజ్ చేసి రిజల్ట్ చెప్తున్నారు గనక. అన్ని రకాల టెస్టిమోనియల్ చెప్పారు, చాలా ఎక్సలెంట్ అండి. అలాగే నేను కూడా యూజ్ చేస్తున్నాను తులసి డ్రాప్స్. నా టీంలో 2-3 ఇచ్చాను. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క ఫ్యామిలీలో మన కుకింగ్ ఆయిల్ ఎలాగైతే ఉంటుందో తులసి డ్రాప్స్ కూడా అలాగే యూజ్ చేయాలని నాకు ఈ రోజు అర్థమైంది. తప్పకుండా అండి ఈ రోజు నుంచి అది కూడా మేము తీసుకుంటాము. అంటే తులసి డ్రాప్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది అయితే పెట్టుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. ఫస్ట్ సెక్షన్ లాగా లేదు, నిజంగానే చాలా ఏదో అంటే ఎన్నో మీటింగ్స్ చేసినట్లే ఉంది ఈ రోజు మీటింగ్ కూడా. సూపర్. ఇలాగే మంచి మంచి సెక్షన్స్ అన్ని కూడా మీరు ఇవ్వాలి. అలాగే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ. థ్యాంక్స్ తల్లి. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆల్ ది బెస్ట్ అండి. మరి సండే సిఎన్టీ మన రమణి మేడం అండి, గోల్డ్ డైరెక్టర్, హరీష్ మాకేశ్వర్ టీం నుంచి ఎవ్వరు కూడా సండే సిఎన్టీ మిస్ అవ్వద్దు. గ్రేట్ లీడర్స్ ఇద్దరు రాబోతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ వన్ అండి సరస్వతి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మ్యామ్. లాస్ట్ వన్ టైం అయింది. గుడ్ మార్నింగ్ మేడం. అవుతారని ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి, అంతే, ఇంకేమీ కాదు. సో మనం ఆవిడకి ఏదైనా ఇవ్వగలమా అంటే ఇలాంటి హ్యాపీనెస్ మాత్రమే ఇవ్వగలం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా బీబీ అమ్మ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి, బాగున్నామా? రాజేశ్వరి, సరస్వతి అమ్మా. సరస్వతి గుర్తుపట్టారా మేడం? గుర్తుపట్టారమ్మా? వాయిస్ నేను రోజు ఉంటాను కదా. నిన్న బయటి వరిసేన కోసం చూపించారు, వీడియో పెట్టారు, ఎవరు పెట్టారని నేను వీడియో మేడం, వీడియో మేడం. అవునవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఈ రోజు మాత్రం మీ సెషన్ సూపర్ మేడం. నిజంగా మీరు ఒక మాట అన్నారు చూడండి, మీ పేరెంట్స్ కి, నాలాంటి అమ్మలు మీకు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలియచేయండి. ఖాళీగా ఉంటారు, ఖాళీ టైంని వాళ్ళు కూడా ఈ యొక్క సప్లిమెంట్ ఉపయోగించారంటే ఎవరికైనా షేర్ చేయొచ్చండి. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్ మీలాగే ఉంటే వెస్టేజ్ ప్రభంజనం అయిపోద్దమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు. అదే విధంగా పంచతులసి 1-2 టెస్ట్ మోనీస్ కాదు, చాలా వరకు చెప్పారు. ఇంకా మీ దగ్గర ఎన్నో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు టైం ఉన్నంత వరకు కొన్ని చెప్పారనమాట. చాలా అద్భుతంగా ఉంది మేడం. అదే విధంగా మీరు కూరగాయలు పండించే విధానం కానీ చాలా చాలా బాగుంది. మీ దగ్గర మేము కూడా చూసి నేర్చుకోవచ్చు. పూల కుండీలు ఉంటే ఎంతసేపు పూల మొక్కలు వేయడానికే గానీ అద్భుతంగా చక్కగా అలా స్వయంగా పండించుకోవడానికి మైండ్ పెట్టట్లేదు మేడం. ఈసారి మిమ్మల్ని చూసాం గనక మేము కూడా మన వెస్టేజ్ ప్రోడక్ట్ తో వరి చేను ఒకటే పండిస్తున్నాం, ఎంతసేపు మేము కూరగాయలకు కూడా పెడతాం మేడం ఈసారి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫ్లైట్ ఎక్కాలనే డ్రీమ్ ఉంది కదా, మా కళ్ళ ముందే మీరు ఫ్లైట్ ఎక్కుతారు, వెళ్ళి వస్తారు, మళ్ళీ మీ టెస్ట్ మోని మేము వింటాం. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. మరి హ్యాపీనెస్ మేడం కి ఇవ్వాలనే ఉద్దేశం మీద కొంచెం టైం ప్రొలాంగ్ అయింది, ఏమీ అనుకోవద్దు. అలాగే ఎవరైతే 4 లక్కీ డ్రా విన్నర్స్ ఉన్నారో వాళ్ళ లైన్ గా ఒకటి రమ్య మేడం టీం నుంచి ఒకరు అయిపోయారు. సో అలాగే నేను గాయత్రి మేడం అయిపోయారు, ఈ రోజు బీబీ అమ్మ, రేపు మళ్ళీ విజయ మేడం టీం నుంచి ఒక లీడర్ రాబోతున్నారు. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్ 25th తర్వాత అందరూ 1:6 చేయించండి. మనం చేసి అక్కడ ఆగిపోతే అక్కడ వరకే వస్తుంది, చేయించండి, మళ్ళీ లక్కీ డ్రా తీద్దాం. అలాగే లక్కీ డ్రా విన్నర్స్ కి 28th లేడీస్ మీటింగ్ రోజు ఖచ్చితంగా అద్భుతమైన గిఫ్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. బట్ మీరు స్వయంగా వచ్చి గిఫ్ట్ తీసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఒక పోటీగా చేద్దామండి, హెల్దీ పోటీ. ప్రతి విషయంలో పోటీ ఉంటే అద్భుతంగా సక్సెస్ అవుతాం. హెల్దీ పోటీ 1:6 ప్రతి ఒక్క లైన్ నుంచి అద్భుతమైన స్కోర్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మార్నింగ్ అద్భుతమైన లీడర్ తో కలుద్దాం. మేడం విజయ మేడం, ఎస్ మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అండ్ అలాగే ఆల్ ది బెస్ట్. ఎస్ థ్యాంక్ యూ మరొక్కసారి బీబీ అమ్మకి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన బీబీ అమ్మకి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. లీడర్స్ మనం సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బేబీ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి అందరం కూడా సెషన్ ముగిస్తున్నామండి. రేపు మార్నింగ్ 5:30 జూమ్ లో కలుద్దాం. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన స్కోర్ అండి. ఈ రోజు 74 మెంబర్స్ రావడం జరిగింది. అసలు ఎంత ఎక్సలెంట్ గా మరి మెంబర్స్ పెరుగుతున్నారు. థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా, అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సరస్వతి మేడం, లేడీస్ మీటింగ్ లో అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం. అందరూ వచ్చేసేయండి మన లేడీస్ మీటింగ్ కి. అద్భుతమైన మరి లీడర్ రాబోతున్నారు, మరి ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ లీడర్స్, క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.